आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 42వ సర్గలో ఉన్నాం. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణమందిరం న్యవేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరైః వృద్ధాం తు నగరీం శ్రుత్వా జాతక్రోధో నిశాచరః విధానం ద్విగుణం కృత్వా ప్రాసాదం సోచ్చరోహత స దదర్శావృతాం లంకాం సశైలవనకాననాం అసంఖ్యేయైర్హరిర్గణైః సర్వతో యుద్ధకాంక్షిభిः स दृष्ट्वा वानरैः सर्वां वसुधां कबलीकृतां कथं शपयितव्याः स्युः इति चिन्तापरोऽभवत्. ఈ రాక్షసులంతా ఒకసారి పరుగులు తీసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, స్వామి వీళ్ళంతా 4 వైపుల నుంచి ముట్టడించారు అని చెప్పారు. రావణాసురుడికి చాలా కోపం వచ్చింది. ఏం చేతంటే, శత్రు సైన్యం వచ్చేసి మన కోటని 4 వైపుల నుంచి ముట్టడిస్తే మీరంతా ఏం చేస్తున్నారు అని అడిగాడు. వార్త బాగానే ఉంది చెప్పారు. శైలములతో వనములతో అడవులతో వ్యాప్తమై ఉన్న తన బంగారు లంకను యుద్ధకాంక్షగల అసంఖ్యాకులైన కపియోధులు చుట్టుముట్టి ఉన్న దృశ్యమును ఒకసారి చూశాడు. ఎలాగ వీళ్ళందరితోనూ అని ఒకసారి ఆలోచించాడు ఆయన కూడా. స చింతయిత్వా సుచిరం ధైర్యం ఆలంబ్య రావణ రాఘవం హరియూథాంశ దదర్శాయతలోచన. చాలా ఆశ్చర్యంగా చూశాడు వాళ్ళందరినీ. ఏంటి ఇంతమంది ఎలా వచ్చారు, ఎలా ముట్టడించారు, ఇది ధైర్యం ఎక్కడిది వీళ్ళకి, వీళ్ళ వెనకాల ఉన్న ఫోర్స్ ఏమిటి అని చూశాడు. రాఘవస్సహ సైన్యేన ముదితో నామ విప్లువే లంకాం దదర్శ గుప్తాం వై సర్వతో రాక్షసైర్వృతాం దృష్ట్వా దాశరథిర్లంకాం చిత్తధ్వజ పతాకినీం జగామ సహసా సీతాం దూయమానేన చేతసా అత్ర సా మృగశావాక్షీ మత్కృతే జనకాత్మజా పీడ్యతే శోకసంతప్తా కృశాస్థండిలశాయిని పీడ్యమానాం స ధర్మాత్మా వైదేహీం అనుచింతయన్ క్షిప్రం ఆజ్ఞాపయామాస వానరాన్ ద్విషతాం వధే. శ్రీరాముడును వానరయోధులతో కూడా ఉత్సాహంతో లంకా ప్రాకార సమీపానికి చేరాడు. పిమ్మట ఆ స్వామి లంక చుట్టూను రాక్షసయోధులు నిలిచి దానిని రక్షించుచుండుటను చూశాడు. చిత్రములకు ధ్వజ పతాకములతో అలంకృతమయ్యున్న లంకను చూచినంతనే శ్రీరాముని స్మృతి పథమున ఒక్కసారి సీతాదేవి మెదలింది. కవికోకిల వాల్మీకి మహర్షి ఏ డైమెన్షన్ని ఎక్కడా విస్మరించాడు. ఇది గమనించాలి. స్టూడెంట్స్ ఆఫ్ లిటరేచర్ షుడ్ అండర్స్టాండ్ దట్ యుద్ధం అంటే కేవలం రాముడికి రావణాసురుడికి జరిగిపోయిన యుద్ధం అంత మట్టుకే కాదు. ఒక సంఘటనని చిత్రీకరిస్తున్నప్పుడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి అనుభవాలు ఏ విధంగా అలా అలా వ్యాప్తి చెందుతూ ఉంటాయో ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నింటినీ మీరు ఆవిష్కరించవలసిన ధర్మం ఉంటుంది కవికి. అంతేగాని ఇప్పుడు ఈ కాండలో ఇది చెప్తున్నాం ఇంతే అట్లా ఉండదు, సమగ్రంగా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, మొదటి నుంచి మానిషాద శ్లోకం నుంచి చివరి వరకు మీరు చూస్తే అన్ని రసాలు అన్ని చోట్ల ఉంటాయి. వెంటనే ఆయనకి ఎంతో బాధ కలిగింది. మృగాక్షి అయిన ఆ జానకి నా కొరకై నిరీక్షించుచు మిగుల శోకమగ్నయ్యి కృషించి భూతలమున శయనించుచు బాధల పాలైనది కదా అనుకున్నట్టు పాపం లంకని చూడగానే. అని ధర్మాత్ముడైన శ్రీరాముడు రక్కసిమూకలచే పీడింపబడుచున్న సీతాదేవిని స్మరించుచు శత్రువులను వధించుటకై వెంటనే వానరులకు ఆజ్ఞలనిచ్చట. ఏవముక్తే తు వచనే రామేణాక్లిష్టకర్మణ సంఘర్షమాణాః ప్లవగాః సింహనాదైరనాదయన్ శిఖరైర్వికిరామైనాం లంకాం ముష్టిభిరేవ వా ఇతి స్మ దధిరే సర్వే మనాంసి హరియూథపాహ. ఒకసారి శ్రీరాముడికి గుర్తుకొచ్చింది, ఇక్కడ కదా నా సీత ఉన్నది అని చెప్పి ఇంకాస్త
క్రోధంతో ఆయన వీళ్ళందరినీ నరికేసేయండి శత్రువుల్ని అని ఆజ్ఞాపించాడు వానర సైన్యాన్ని. ఎట్టి క్లిష్టకార్యములనైనను సులభంగా సాధింపగల శ్రీరాముడిలా అనగానే వెంటనే వాళ్ళంతా ఒక్కసారి ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ తహతహలాడుతూ సింహనాదాలు చేశారట. ఇంకా అవి లంకయందు అంతటను ప్రతిధ్వనించాయి. ఆ కపివీరులెల్లరూ పర్వత శిఖరముల చేతను ముష్టిఘాతముల చేతను ఈ రావణ లంకను నుగ్గు నుగ్గు చేయాలి అని చెప్పేసి మనస్సులో గట్టిగా నిశ్చయం చేసుకున్నట్ట. ఉద్యమ్య గిరిశృంగాణి శిఖరాణి మహాంతి చ తరూంశ్చోత్పాట్య వివిధాన్ తిష్టంతి హరియూథపాహ ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియ కామార్థం లంకాం ఆరురుహుస్తదా తే తామ్రవక్త్రా హేమాభా రామార్థే త్యక్తజీవితాః లంకామేవాభ్యవర్తంత సాలతాళశిలాయుధాః తే ద్రుమైః పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాః ప్రాకారాగ్రాణ్యరణ్యాని మమంతుస్తోరణాని చ పరిఘా పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంశుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్ఠైశ్చ వానరాः తతః సహస్రయూథాశ్చ కోటీయూథాశ్చ వానరాः కోటీశతయుతాశ్చాన్యే లంకాం ఆరురుహుస్తదా కాంచనాని ప్రముద్రంతః తోరణాని ప్లవంగమాః కైలాసశిఖరాభాని గోపురాణి ప్రమథ్య చ ఆప్లవంతప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః లంకాం తామభిధావంతి మహావారణసన్నిభాః జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఇచ్చేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యధావంతలంకాయాః ప్రాకారం కామరూపిణః. వానరులు పెద్ద పెద్ద బండలు వృక్షాల్ని తీసుకుని ఎర్రని ముఖములతో బంగారు కాంతులతో ఒప్పుచున్న వానర యోధులు లంకను ఆక్రమించారు. ఆ వానర వీరులు చెట్లతోడను గిరి శిఖరములతోడను ముష్టిఘాతములతోడను బలంగా మోది లంకా ప్రాకారం యొక్క పైభాగములను అరణ్యములను సింహద్వారములను భగ్నం గావించారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత కొందరు 1000 మంది యోధులను మరికొందరు 1,000,000 మంది వీరులను తక్కిన వారు 1,000,000 మంది సైనికులను వెంట నీడుకొని ఆ దిక్కులలో లంకా ప్రాకారములపైకి ఎక్కారు. మదపుటేనుగుల వలె బలిష్ఠులైన వానర యోధులు బంగారు ముఖద్వారములను చూర్ణం గావించారు. ఇహ లంకాభిముఖులై ఒక్కసారిగా పరుగులు తీశారు. అంటే ఫస్ట్ కోటని ముట్టడించడమే కాదు, అక్కడున్న ద్వారాలన్నీ పగలగొట్టి చెల్లాచెదరు చేసి ఎస్ అయిపోయింది ఇంట్లోకి దూరి కొడతామన్న విధంగా లోపలికి ప్రవేశించారు వానర వీరులు. కామరూపులైన వానరులు తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు జయము జయము, మిక్కిలి బలవంతుడైన లక్ష్మణస్వామికి జయము జయము, శ్రీరాముని అనుగ్రహమునకు పాత్రుడైన వానరేంద్రుడకు సుగ్రీవునకు జయము జయము అని జయజయలు పలుకుచూ సింహగర్జనలను గావించుచూ లంక యొక్క ప్రాకారముల వైపుగా చకచక పరుగులు తీశారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. చాలా చోట్ల దీన్ని మనం ఉదహరించుకుంటాం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఒక్కసారి ఈ శ్లోకం చదువుకుంటే జయం అన్నమాట అందరికీను. వీరబాహు సుబాహుశ్చ నలశ్చ వనగోచరః నిపీడ్యోపనివిష్టాస్తే ప్రాకారం హరియూథపాః ఏతస్మిన్నంతరే చక్రుస్కంధావార నివేశనం పూర్వద్వారం తు కుముదః కోటిభిర్దశభిర్వృతః ఆవృత్య బలవాంస్తస్థౌ హరిభిర్జితకాశిభిః సాహాయ్యార్థం తు తస్యైవ నివిష్టః ప్రఖసో హరిః పనసశ్చ మహాబాహు వానరైర్బహుభిర్వృతః దక్షిణం ద్వారమాగమ్య వీరశ్చతవలిః కపిః ఆవృత్య బలవాంస్తస్థౌ వింశత్యా కోటిభిర్వృతః సుషేణః పశ్చిమద్వారం గతస్తారాపితా హరిః ఆవృత్య బలవాంస్తస్థౌ షష్టికోటిభిరావృతః ఉత్తరం ద్వారమాసాద్య రామः సౌమిత్రిణా సహ ఆవృత్య బలవాంస్తస్థౌ సుగ్రీవశ్చ హరీశ్వరः గోలాంగూలో మహాకాయో గవాక్షో భీమదర్శనः వృతః కోట్యా మహావీర్యత్తస్థౌ రామశ్చ పార్శ్వతः వృక్షాణాం భీమవేగానాం ధూమ్రశత్రునిబర్హణः వృతః కోట్యా మహావీర్యత్తస్థౌ రామశ్చ పార్శ్వతः సన్నద్ధస్తు మహావీర్యో గదాపాణిర్విభీషణः వృతో యత్తైస్తు సచివైస్తస్థౌ తత్ర మహాబలः. వీరబాహువు సుబాహువు నలుడు మొదలగు వానరసేనాపతులు లంకా ప్రాకారమును ఆక్రమించి అచట నిలిచారు. తక్కిన వానరయోధులు అక్కడికి చేరుడి లోపలనే అనువగు రీతిలో సేనా శిబిరములను నిర్మించారు. మిక్కిలి బలశాలి అయిన కుముదుడు అని యూధపతి
దయేచ్ఛగల 10 కోట్ల మంది వానర సైనికులతో కూడి ఈశాన్య ద్వారాన్ని ఆక్రమించి నిలబడ్డారుట. వాళ్ళకి సహాయంగా ప్రగసుడు, మహాబాహు అయిన పనసుడు, ఇలా రకరకాల వానరులంతా అక్కడ ఉన్నారు. అలాగే శతబలి అను వానర సేనాపతి 20 కోట్ల మంది వానర యోధులతో కూడి దక్షిణ ద్వారంలో అక్కడ నిలబడ్డాడు. దక్షిణ ద్వారమందు తార యొక్క తండ్రి అయిన సుషేణుడు, అలాగే 60 కోట్ల మంది అనుచరులు పశ్చిమ ద్వారంలో ఉన్నారు. ఉత్తర ద్వారమున రామలక్ష్మణులు నిలిచి ఉన్నారు. బలశాలి వానరేంద్రుడు అయిన సుగ్రీవుడు వారికి సహాయంగా వాయవ్య కోణమునందు శత్రువులను నిరోధించుచూ నిలబడ్డారు. రామలక్ష్మణులకు సుగ్రీవుడు సహాయంగా నిలబడి ఉన్నాడు. మహాకాయుడు, భీకర స్వరూపుడు అయిన గవాక్షుడు అను గోలాంగూల వీరుడు 1 కోటి మంది అనుచరులతో కూడి శ్రీరాముని ప్రక్కన దగ్గరలోనే నిలబడ్డట. ఇలాగా అలాగే ధూమ్రుడు అని ఆయన 1 కోటి మంది యోధులతో కూడి శ్రీరాముని పక్కన అటువైపు నిలబడ్డాడు. వీరులలో శ్రేష్ఠుడు, మిగులు బలశాలి అయిన విభీషణుడు గదాధారి అయి సంసిద్ధులైన సచివులతో కూడి రామలక్ష్మణులకు అండగా అక్కడ యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. గజో గవాక్షో గవయశరభో గంధమాదన సమంతాత్ పరిధావంతో రరక్షుర్హరివాహినీం తతః కోపపరీతాత్మా రావణో రాక్షసేశ్వరः నిర్యాణం సర్వసైన్యానాం ధృతం ఆజ్ఞాపయత్తదా ఏతచ్ఛ్రుత్వా తతో వాక్యం రావణస్య ముఖోద్గతం సహసా భీమనిర్ఘోషం ఉద్ఘృష్టం రజనీచరైః తతః ప్రచోదితాభేర్యశ్చంద్రపాండురపుష్కరాः హేమకోణాహతా భీమా రాక్షసానాం సమంతతః వినేదుశ్చ మహాఘోషాः శంఖాः సహస్రశः రాక్షసానాం సుఘోరాణాం ముఖమారుతపూరితాः. గజో గవాక్షో గవయశరభో గంధమాదన సమంతాత్ పరిధావంతో రరక్షుర్హరివాహినీం తతః కోపపరీతాత్మా రావణో రాక్షసేశ్వరः నిర్యాణం సర్వసైన్యానాం ధృతం ఆజ్ఞాపయత్తదా ఏతచ్ఛ్రుత్వా తతో వాక్యం రావణస్య ముఖోద్గతం సహసా భీమనిర్ఘోషం ఉద్ఘుష్టం రజనీచరైః తతః ప్రచోదితాభేర్యశ్చంద్రపాండురపుష్కరాः హేమకోణాహతా భీమా రాక్షసానాం సమంతతః వినేదుశ్చ మహాఘోషాः శంఖాः శతసహస్రశः రాక్షసానాం సుఘోరాణాం ముఖమారుతపూరితాः తే బహుశుభనీలాంగాः సశంఖా రజనీచరాः విద్యున్మండలసన్నద్ధాः సబలాకా ఇవాంబుదాः నిష్పతంతి తతస్సైన్యా హృష్టా రావణచోదితాः సమయే పూర్యమాణస్య వేగా ఇవ మహోదధేః తతో వానరసైన్యేన ముక్తో నాదः సమन्तతः మలయః పూరితో येन ససానుప్రస్థకందరः శంఖదుందుభిः సంఘుష్టः శంఖదుందుభిः సంజుష్టः సింహనాదస్తరస్వినాం పృథివీం చాంతరిక్షం చ సాగరం చైవనాదయన్ గజానాం బృహీతైः సార్ధం హయానాం హేషితైరపి రథానాం నేమి ఘోషైశ్చ రక్షసాం వదనిస్వనः ఏతస్మిన్నంతరే ఘోరः సంగ్రామः సమవర్తత రక్షసాం వానరాణాం చ యథా దేవాసురే పురాతే గదాభిः ప్రదీప్తాభిः శక్తిశూలపరశ్వతైः విజఘ్నుర్వానరాన్ ఘోరాः కథయంతస్వవిక్రమాన్ వానరాశ్చ మహావీర్యా రాక్షసాన్ జఘ్నురాహవే జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ महाबलः राजा जयति सुग्रीव इति शब्दो महानभूत् राजन् जय जयेत्युक्त्वा स्वस्वनामकथां ततः तथा वृक्षैर्महाकायाः पर्वताग्रैश्च वानराः निजघ्नुस्थानि रक्षांसि नखैर्दन्तैश्च वेगिताः राक्षसाश्च परे भीमा प्राकारस्था महीगतान् भिण्डिवालैश्च खड्गैश्च शूलैश्चैव व्यदारयन् वानरश्चापि संक्रुद्धाः प्राकारस्थान् महीगताः राक्षसान् पातयामासु समाप्लुच्य प्लवङ्गमाः स सम्प्रहारस्तुमुलो मांसशोणितकर्दमः रक्षसां वानराणां च सम्बभूवाद्भुतोपमः. రావణాసురుడు కూడా ఇలా లాభం లేదని చెప్పేసి వెంటనే వానర సైన్యములపై దండెత్తండి అన్నాడు. ఆ మాట వినగానే రాక్షసులందరూ గట్టిగా అరిచారు, యుద్ధనాదములను గావించారు. రాక్షసుల యొక్క ఢంకాలు చంద్రుని వలె స్వచ్ఛములైన పుష్కర వాద్యములు బంగారు దండములతో భయంకరంగా అంతటును మ్రోగింపబడినవి. ఘోర రాక్షసులచే పూరింపబడిన లక్షల కొలది శంఖారావములు భీకరములై వినిపించాయిట. రావణాసురుడు యుద్ధమునకు పురిగొల్పుటచే మిగుల సంతోషించిన సైనికులు ప్రళయకాలమున తీవ్ర వర్షములతో పొంగి పొరలుచున్న మహాసముద్ర జలముల వలె ఒక్కుమ్మడిగా పురోగమిస్తున్నారు. వానరయోధులు గావించిన సింహనాదములంతటను వ్యాపించుచు త్రికూట పర్వతము యొక్క సానువుల యందును ఆ పరిసరముల యందును గుహల యందును మారుమ్రోగినవి.
రాక్షసుల యొక్క శంఖారావములు, అశ్వముల సకిలింపులు, వానరయోధుల యొక్క సింహనాదములు భూతలమును అంతరిక్షమునందును సముద్రములందును అంతటను ప్రతిధ్వనించాయిట. బ్రహ్మాండమైన పోరు మొదలయ్యింది. ఘోరాకారులైన ఆ రాక్షసులు తమ బల పరాక్రములను ప్రకటించుచు మెరయుచున్న గదలతో, బల్యములతో, శూలములతో, గొడ్డళ్లతో వానరులను పరిమార్చిరి. ఇంతలో మహావీరులైన వానరులు మహారాజకుమారుడైన రామలక్ష్మణులకు, కపీంద్రుడైన సుగ్రీవునకు ముక్తకంఠములతో జేజేలు పలుకుచూ పెక్కుమంది రాక్షస యోధులను హతమార్చారు. వాళ్ళు మహారాజునకు జయము అని పలుకుచూ తమ పేరు ప్రతిష్టలను, శౌర్యవైభవములను తెలుపుచూ ఆ రాక్షస యోధులను గోళ్లతో రక్కుచూ దంతములతో కొరుకుచూ త్వరగా నిహతులను గావించారు. భయంకరులైన మరికొందరు రాక్షస యోధులు ప్రాకారముల మీద నుండి నేలపైనున్న వానర సైనికులను ముండ్ల గదులతో, ఖడ్గములతో, శూలములతో చీల్చేశారు. అంతటా నేలపైనున్న వానర వీరులు మిగుల క్రుద్ధులై ప్రాకారముల మీదకి ఎగిరి అచట చేరియున్న రాక్షసులను క్రిందికి పడద్రోశారు. ఈ విధంగా రాక్షస వానరుల మధ్య సంకుల సమరము సాటిలేని రీతిగా జరిగిందండి. రణరంగమంతయును మాంసఖండములతో, రక్తపు మడుగులతో నిండిపోయిన ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 42 సర్గః. యుజ్యతాం తు తతస్తేషాం వానరాణాం మహాత్మనాం రక్షసాం సంబభూవాథ బలకోపస్తు దారుణః. ते हयैः काञ्चनापीडैः ध्वजैश्चाग्निशिखोपमैः रथैश्चादित्यसङ्काशैः कवचैश्च मनोरमैः निरयो राक्षसव्याघ्रानादयन्तो दिशो दश. राक्षसा भीमकर्माणो रावणस्य जयैषिणः वानराणामपि च बृहाति जयमिच्छताम् अभ्यधावतां सेनां रक्षसां कामरूपिणां एतस्मिन्नन्तरे तेषाम् अन्योन्यम् अभिधावतां रक्षसां वानराणां च द्वन्द्वयुद्धम् अवर्तत. రకరకాల యుద్ధాలు మొదలయ్యాయి. ఒకళ్ళనొకళ్ళు ఎన్నుకుని భయంకరమైన పోరు సల్పారు వానరులు, రాక్షసులు. అంగదేనేంద్రజిత్సార్థం వాలిపుత్రేణ రాక్షస అయుధ్యత మహాతేజ త్రయంబకేన యథాంతకః. ప్రజంఘేన చ సంపాధి నిత్యం దుర్మర్షణోరణే జంబుమాలిన మారబ్ధో హనుమానపి వానరః. సంగతః సుమహాక్రోధో రాక్షసో రావణానుజః. సమరే తీక్ష్ణవేగేన మిత్రఘ్నేన విభీషణః. తపనేన గజస్సార్థం రాక్షసేన మహాబలః. నికుంభేన మహాతేజ నీలోపి సమయుధ్యత. వానరేంద్రస్తు సుగ్రీవః ప్రఘసేన సమాగతః. సంగతః సమరే శ్రీమాన్ విరూపాక్షేణ లక్ష్మణః. మహాతేజస్వియైన ఇంద్రజిత్తు వాలిసుతుడకు అంగదుడితో యుద్ధము చేయడం మొదలుపెట్టాడు. శత్రువులకు అజయుడైన విభీషణుణ్ణి సచివుడకు సంపాతి ప్రజంఘాసురుని తోడను, వానరవీరుడైన హనుమంతుడు జంబుమాలి తోడను యుద్ధమునకు తలపడ్డారు. రావణాసురుని తమ్ముడైన విభీషణుడు మిగుల బలశాలి అయిన మిత్రఘ్నుడను రాక్షసునితో యుద్ధమునకు దిగాడు. గజుడనే వానరయోధుడు తపనాసురుని తోడను, మహా తేజోమూర్తి అయిన వానర సేనాపతికు నీలుడు నికుంభుడు అను రాక్షసుడితోనూ యుద్ధం మొదలుపెట్టారు. సుగ్రీవుడు ప్రహసుడు అను రాక్షసుడితో, యుద్ధ విద్యలలో ఆరితేరిన లక్ష్మణస్వామి విరూపాక్షుడు అను రాక్షసుడితో కథన రంగమున పోరాడడం మొదలుపెట్టారు. అగ్నికేతుశ్చతుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షసః. సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ రామేణ సహ సంగతాః వజ్రముష్టిస్తు మైందేన ద్విదేనాశనిప్రభః. రాక్షసాభ్యాం సుఘోరాభ్యాం కవిముఖ్యౌ సమాగతౌ. వీరప్రతపనో ఘోరో రాక్షసో రణదుర్ధరః. సమరే తీక్ష్ణవేగేన నలేన సమయుధ్యత. ధర్మస్య పుత్రో బలవాన్ సుషేణ ఇతి విశ్రుతః. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు శ్రీరాముడితో యుద్ధం మొదలుపెట్టారు. ఘోరరాక్షసులైన వజ్రముష్టితో మైందుడు, అశనిప్రభునితో ద్విధుడు తీవ్రంగా పోరాటం మొదలుపెట్టారు. ప్రతపనుడు అనే రాక్షసుడు నలుడితో యుద్ధం మొదలుపెట్టాడు. యమధర్మరాజు యొక్క అంశతో పుట్టినవాడు, మహాబలశాలిగా మిగుల ఖ్యాతికెక్కినవాడు అయిన సుషేనుడను వానర ప్రముఖుడు విద్యున్మాలి అనే రాక్షసుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. వానరాశ్చాపరే భీమా రాక్షసైరపరైః సహ ద్వంద్వం సమీయుర్బహుధా యుద్ధాయ బహుభిః సహ. తత్రాసీత్ సుమహద్యుద్ధం తుములం రోమహర్షణం రక్షసాం వానరాణాం చ వీరాణాం జయమిచ్చతాం. హరిరాక్షసదేహేభ్య ప్రభూతాః కేశశాద్బలాః శరీరసంఘాటవః ప్రశుశ్రుః శోణితాపగాః.
జగానేంద్రజిత్ క్రుద్ధో వజ్రేణేవ శతక్రతుః అంగదం గదయా వీరం శతు సైన్య విదారణం తస్య కాంచన చిత్రాంగం రథం సాశ్వం ససారథిం జఘాన సమరే శ్రీమాన్ అంగదో వేగవాన్ కపి. శత్రుభయంకరుడైన ఇతర వానర వీరులందరూ తక్కిన పెక్కుమంది రాక్షసులతో బహువిధములుగా ద్వంద్వ యుద్ధాలు మొదలుపెట్టారు. సమరభూమియందు ఆ ఇరుపక్షముల వారి మధ్య తీవ్రంగా జరుగుతున్న సంకుల సమరము గగుర్పాటును కల్పించింది. వానర రాక్షస యోధుల శరీరముల నుండి స్రవించుచున్న రక్త ప్రవాహములు వరదలు గట్టాయి. శత్రు సైన్యములను చీల్చి చెండాడునట్టి మహావీరుడైన అంగదుని కోపావేశంతోనున్న ఇంద్రజిత్తు ఇంద్రుడు వజ్రాయుధంతో వలె తన గదతో మోదాడు. మహాబలశాలియు యుద్ధమునర్చుటలో సమర్థుడును వానరవీరుడును అగు అంగదుడు ఆ గదనే లాక్కుని బంగారు వన్నెతో మిరుమిట్లు గొలుపుచున్న ఇంద్రజిత్తు యొక్క రథమును రథాశ్వములను సారథిని తుత్తునీలు జయించాడు. సంపాదిస్తు త్రిభిర్బాణై ప్రజంఘేన సమాహత నిజగా నాశ్వకర్ణేన ప్రజంఘం రణమూర్ధని. జముమాలి రథస్థస్థు రథశక్త్యా మహాబల బిభేద సమరే క్రుద్ధో హనుమంతం స్తనాంతరే. తచ్చతం రథమాస్థాయ హనుమాన్ మారుతాత్మజ ప్రమమాథ తలేనాశు సహ తేనైవ రక్షసా. నదన్ ప్రతపనో ఘోరో నలం సోప్యజన్మధావత నలః ప్రతపస్యాశు పాతయామాస చక్షుషి నలః ప్రతపనస్యాశు పాతయామాస చక్షుషి భిన్నగాత్ర శరైస్తీష్ణై క్షిప్రహస్తేన రక్షస. ప్రజంగుడు అనేవాడు రాక్షసుడు విభీషణుని సచివుడైన సంపాతి మీద 3 బాణాలు ప్రయోగించి దెబ్బతీశాడు. వెంటనే సంపాతి సమరభూమియందు నల్లమద్ది చెట్టుతో ప్రజంగుని కొట్టగా మరుక్షణమే అతడు కన్ను మూశాడు. మహాబలశాలి అయిన జంబుమాలి రథమునందుండి మిక్కిలి క్రుద్ధుడై ఆ రణభూమియందు రథము బలముతో హనుమంతుని వక్షస్థనము బద్దలగునట్లు కొట్టాడు. కానీ పవనసుతుడైన హనుమంతుడు వెంటనే ఆ రాక్షసుని రథము మీదకి ఎగిరి తన అరచేత్తో కొట్టి ఆ జంబుమాలిని మృత్యుముఖమునకు చేర్చాడు. ఆ దెబ్బతో అతని రథము కూడా తుత్తునులయ్యింది. ప్రతపనుడు అను ఘోరరాక్షసుడు నలుడి మీదకు పడ్డాడు. బాణములను ప్రయోగించుటలో ఒడుపుగల ఆ రక్కసుడు తన తీవ్రములైన శరములచే అతనిని గాయపరిచాడు. క్షతగాత్రుడైన ఆ నలుడు వెంటనే ఒక్క దెబ్బతో ప్రతపుని కండ్లను రాలగొట్టాడు. కరసంతమివ సైన్యాన్ని ప్రగజం వానరాధిప సుగ్రీవ సప్త పర్ణేన నిర్విభేద జఘానచ. అగ్నికేతుశ్చ దుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షస సుప్తఘ్నో యజ్ఞకోపశ్చ రామం నిర్బిభిదుశ్శరైః. తేషాం చతుర్ణాం రామస్తు శిరాంసి నిశితైశ్చరైః క్రుద్ధశ్చతుర్భిశ్చిచ్ఛేద ఘోరైరగ్నిశిఖోపమైః. వజ్రముష్టిస్తుమయిందేన ముష్టినా నిహతో రణే పపాతర సరథసాశ్వ పురాట్టైవ భూతలే. వానరులకు ప్రభువైన సుగ్రీవుడు తన సైన్యములను దెబ్బతీయుచున్న ప్రగసుని సప్తపర్ణ వృక్షముతో చావగొట్టి నిహతుడిని చేశాడు. అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు తమ బాణములతో శ్రీరాముని గాయపరిచారు. వెంటనే ఆ రఘువీరుడు అగ్నిజ్వాలల వలె భయంకరములైన వాడి అయిన 4 బాణములచే ఆ 4 రాక్షసుల యొక్క శిరాల్ని ఖండించేశాడు. తరువాత మహేంద్రుడు తన పిడికిలు దెబ్బతో వజ్రముష్టి అను రాక్షసుని రణరంగమున నిహతుని గావించాడు. వెంటనే అతడు తన రథముతో అశ్వములతో సహా కోట బురుజు వలె నేల కూలాడు. నికుంభస్తురనే నీలం నీలాంజన చయప్రభం నిర్బిభేద శరైస్తీష్ణై కరైర్మేషు మివాంశుమాన్ పునఃశరశతేనాథ క్షిప్రహస్తో నిశాచర బిభేద సమరే నీలం నికుంభ ప్రజహాసచ. సూర్యుడు తన కిరణములచే మేఘమును వలె నికుంభుడు రణరంగమున నల్లని కాటుక రాశి వలె ఒప్పుచున్న నీలుడను వానర వీరును తన వాడి అయిన బాణములతో దెబ్బతీశాట. శరములను ప్రయోగించుటలో నిపుణుడైన నికుంభాసురుడు యుద్ధమున ఇంకనూ 100 బాణములచే ఆ నీలుని గాయపరిచి వికటాట్టహాసం చేశాడు. ఒక్కసారి సమరరంగమున చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువు దైత్యులను వలె నీలుడు నికుంభుని రథచక్రమును తీసుకుని దాంతోనే అతని శిరస్సును అతని సారథి తలను ఖండించేశాడు. తస్సేవ రథచక్రేణ నీలో విష్ణురివాహవే శిరశ్చిచ్ఛేద సమరే నికుంభస్య చ సారథే వజ్రాశని సంస్పర్శో ద్వివిధోప్యశని ప్రభం జఘాన గిరిశృంగేణ మిషతాం సర్వరక్షసాం ద్వివిధం వానరేంద్రం తు నగయోధినమాహవే శరైరశని సంకాశైః స వివ్యాధాశని ప్రభ స శరైరతి విద్ధాంగో ద్వివిధ క్రోధమూర్ఛితః సాలేన సరథం శాశ్వం నిజగానాశని ప్రభం. వజ్రాయుధం వలె పిడుగు వలె ద్వివిధుణ్ణి స్పృశించుటయే ప్రమాదకరం. అలాంటి శక్తిశాలి అయిన వానర వీరుడు రాక్షసులందరూ చూస్తుండగానే గిరి శిఖరముతో అశనిప్రభుని కొట్టాడు. అశనిప్రభుడు గిరి శిఖరముతో తనను దెబ్బతీసిన వానరేంద్రుడు ఆ ద్వివిధుని పిడుగుల వలె ప్రమాదకరములైన తన బాణముల చేత తీవ్రంగా కొట్టాడు. అశనిప్రభుని యొక్క బాణ ప్రహారములకు ద్వివిధుని శరీరమంతయు గాయపడగా అతడు
మిగుల క్రుద్ధుడై అదను చూచుకుని ఒక సాలవృక్షముతో ఆ శని ప్రభుని హతమునర్చాడు. అతని రథమును గుర్రములను కూడా నేలగూల్చెను. విద్యున్మాలి రథస్థస్థు శరైః కాంచనభూషణైః సుషేణం తాడయామాస సన్నన్నాద చ ముహుర్ముహుః తం రథస్థం అధో దృష్ట్వా సుషేణో వానరోత్తమః గిరిశృంగేణ మహదా రథమాశు నిపాతయత్. లాఘవేన తు సంయుక్తో విద్యున్మాలి నిశాచరः అపక్రమ్య రథాత్తూర్ణం గదా పాణిక్షితౌ స్థితः. తత క్రోధ సమావిష్ట సుషేణో హరిపుంగవః శిలాం సుమహతీం గృహ్య నిశాచరమభిద్రవత్. తమాపతంతం గదయా విద్యున్మాలి నిశాచరः వక్షశ్చభిజ్జఘానాశు సుషేణం హరిసత్తమం. గదాప్రహారం తం ఘోరం అచింత్య ప్లవగోత్తమః తాం శిలాం పాతయామాస తస్యోరసి మహామృతే. శిలాప్రహారాభిహతో విద్యున్మాలి నిశాచరः నిష్పిష్టహృదయో భూమౌ గతాసూర్నిపపాతః. రథం మీద ఉన్న విద్యున్మాలి బంగారపు నగిశీలు గల తన బాణములతో సుషేణుని తీవ్రంగా కొట్టి పదే పదే గర్జించాడు. నేలపైనున్న వానర ప్రముఖుడకు సుషేణుడు రథమునందున్న విద్యున్మాలిని చూసి వెంటనే ఒక మహాగిరి శిఖరముతో అతని రథమును పడగొట్టాడు. రణకుశలుడైన విద్యున్మాలి అను ఆ రాక్షసుడు శీఘ్రంగా రథము నుండి క్రిందికి దిగి గదను చేపట్టి నిలిచాడు. వెంటనే వానరోత్తముడైన సుషేణుడు క్రోధావేశంతో ఒక పెద్ద బండను తీసుకుని ఆ నిశాచరుడి మీద దాడి చేశాడు. సుషేణుడు అతి వేగంగా తన మీదకు దూసుకుని వచ్చుటను గమనించి రాక్షసయోధుడు విద్యున్మాలి వెంటనే తన గదతో ఆ వానర ప్రముఖుని వక్షస్థలమును బలంగా కొట్టాడు. ఆ వానర వీరుడు తీవ్రమైన గదా ప్రహారమును లెక్క చేయకుండా ఆ మహాసమరమును ఒక బండతో అతని వక్షస్థలముపై కొట్టాడు. ఆ శిలా ప్రహారము యొక్క ధాటికి నిశాచరుడుకు విద్యున్మాలి యొక్క వక్షస్థలము నుగ్గునుగ్గయింది. వెంటనే అతడు అసువులను వీడి నేలగూలాడు. ఏవం తైర్వానరైశూరైశురాస్తేరజనీచరాహద్వంద్వే విమృదిస్తాస్తస్త్రదైత్య ఇవ దివౌకసైః భగ్నైః ఖడ్గైః గదాభిశ్చ శక్తితోమరపట్టసైః అపవిద్ధైశ్చ భిన్నైశ్చ రథైః సాంగ్రామికైర్హయైః నిహతైః కుంజరైర్మత్తైః తథా వానర రాక్షసైః చక్రాశ్చయుగదండైశ్చ భగ్నైర్ధరణి సంశ్రితైః బభూవాయోధనం ఘోరం గోమాయుగణ సంకులం. వానర వీరులకును రాక్షస యోధులకును ఇలా ఘోరంగా జరిగిన ద్వంద్వ యుద్ధములో రాక్షసులు దేవతల చేతిలో దైత్యుల వలె వానరుల దెబ్బకు మట్టి గరిచారు. ఘోరంగా జరిగిన ఆ యుద్ధరంగమునందు ఖడ్గములు గదలు బల్లెములు ఇనుప ఉదయలు అడ్డకత్తులు విరిగిపడి ఉన్నాయి. ముక్కలై పడిపోయిన రథములు ఖండితములైన యుద్ధాశ్వములు చచ్చిపడి ఉన్న మదబుటి ఏనుగులు వానరుల యొక్క రాక్షసుల యొక్క కళేవరములు రథముల యొక్క చక్రములు ఇరుసులు కాడిమ్రానులు ఆ సమర భూమి యందు అంతటను చెల్లా చెదరుగా కనిపిస్తున్నాయి. దేవాసురుల యుద్ధమును తలపింపజేయునట్టి ఆ సంకుల సమరమునందు వానరుల యొక్క రాక్షసుల యొక్క మొండెములు చెల్లా చెదరుగా అన్ని దిక్కులయందు పడినున్నాయి. అప్పుడు రాక్షస యోధులను వానర వీరులు చీల్చి చెండాడుటచే వారి దేహములు రక్తసిక్తములై ఉన్నాయి. ఆ స్థితిలోనున్న ఆ నిశాచరులు మరల ఘోరంగా పోరు సల్పుటకై తొందరపడుచు సూర్యాస్తయమునకై నిరీక్షించుచుండిరి. విదార్యమాణ హరిపుంగవైస్తదా నిశాచరాః శోణిత దిగ్ధగాత్రాః పునః సుయుద్ధం తరసా సమాస్థితా దివాకరస్యాస్తమయాభికాంక్షిణః. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే 43 సర్గః. సూర్యాస్తమయం కోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు రాక్షసులు. ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏమిటంటే రాత్రివేళ రాక్షసుల బలం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్ట్రాటజీ ఏమిటంటే కొన్ని వాళ్ళు ప్రయోగించేవి మనుష్యులకు కనిపించవు. అంచేత వాళ్ళకి ఆ విషయం తెలుసు. ఇక్కడ ఉన్నది నరులు వానరులు, యుద్ధం ఎవరితోటి? రాక్షసులతోటి. అంచేత వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ ఏమిట్రా అంటే రాత్రివేళ యుద్ధం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, సాయం సంధ్య జరిగిన తరువాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తరువాత యుద్ధం ఉండదు. అది యుద్ధ నీతి. కానీ రాక్షసులకి అది వర్తించదు. సో వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ కోసం వీళ్ళు డే టైంలో జరిగిన యుద్ధంలో మట్టి గరిచారు రాక్షసులు, కనిపిస్తోంది, మీరు ఇప్పుడు చూశారు. కానీ యుద్ధాన్ని పొడిగించకుండా రాత్రి కోసం నిరీక్షిస్తున్నారు రాక్షసులు అన్నాడు. దివాకరస్యాస్తమయాభికాంక్షిణ అన్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, యుద్ధ తామేవ తేషాం తదా వానర రక్షసాం
రవిరస్తంగతో రాత్రి ప్రవృత్త ప్రాణహారిణి అన్యోన్యం బద్ధ వైరాణాం ఘోరాణాం జయమిచ్చతాం సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రాక్షసాం రాక్షసోసీతి హరయో హరశ్చాసీతి రాక్షసాః అన్యోన్యం సమరే జఘ్నుస్తస్మింస్తమసి దారుణే జహి దారయ చైహీతి కథం విద్రవసీతి చ ఏవం సుతుములశబ్దస్తస్మింస్తమసి శుశ్రువే. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. వానరులకు ప్రాణాపాయకరమైన రాత్రి ప్రారంభమయ్యింది. ఇది కీలకమైనది. వానర వీరులు రాక్షస యోధులు పరస్పరం బద్ధవైరులు, భయంకరాకారులు, ఎవరికి వారు తామే జయింపవలని కోరుకుంటున్నారు. అందువలన రాత్రివేళయందునూ వారు పట్టుదలతో పోరుండకు దిగారు. దట్టమైన చీకట్ల ప్రభావమున ఇరుపక్షముల వారును ఒకరిని మరి ఒకరు గుర్తింపలేకుండిరి. కావున నీవు రాక్షసుడవైనా అని వానరులను నీవు వానరుడవైనా అని రాక్షసులను పరస్పరం అడిగి తెలుసుకొని యుద్ధం చేస్తున్నారట. మిగుల సంకుల సమరము సాగుచున్న రాత్రివేళ చంపుము, చీల్చివేయము, రమ్ము, పారిపోతున్నామేమిటి అనే మాటలు గట్టిగా విడిపిస్తున్నాయిట. కాళాః కాంచన సన్నాః తస్మిన్ స్తమసి రాక్షసాః సంప్రాదృశ్యంత శైలేంద్ర దీప్తౌషధివనా ఇవ. తస్మిన్ స్తమసి దుష్పారే రాక్షసాః క్రోధమూర్ఛితాః పరిపేతుర్మహావేగా భక్షయంత ప్లవంగమాన్ తే హయాన్ కాంచనాపీడాన్ ధ్వజాం శాగ్నిశిఖోపమాన్ ఆప్లుత్య దశనైస్తీష్ణైః భీమకోపావ్యదారయన్. వానరా బలినో యుద్ధే క్షోభయన్ రాక్షసీం చంబుం కుంజరాన్ కుంజరారోహాన్ పతాకాధ్వజినో రథాన్ చకర్షుశ్చ దదనుషుశ్చ దశనైః క్రోధమూర్ఛితాః. కన్ను పొడుచుకొన్నను కానరాని ఆ చిమ్మ చీకట్లలో రాక్షసులు క్రోధావేశమునకు గురి అయి చాలా వేగంగా వానరుల మీద పడి వారిని భక్షించడం మొదలుపెట్టారట. అప్పుడు ఆ వానర వీరులు మిక్కిలి కోపోద్రిక్తులై బంగారు శిరోభూషణములను కలిగియున్న యుద్ధాశ్వములను అగ్నిజ్వాలల వలె కాంతులీనుచున్న ధ్వజములను ఎగిరి పట్టుకొని పదునైన తమ దంతములతో చీల్చేశారు. ఇంకా వారు వీరావేశంతో రాక్షస సేనలను క్షోభకు గురి చేశారు. శత్రువుల ఏనుగులను, ఆ ఏనుగులపై నుండి యుద్ధమునొచ్చుచున్న యోధులను, ధ్వజ పతాకములతో ఒప్పుచున్న రథములను లాగి దంతములతో కొరికివేశారు. లక్ష్మణశ్చాపి రామశ్చ శరైరాశీ విశోపమైః దృశ్యాదృశ్యాని రక్షాంసి ప్రవరాణి జఘ్నతుః దురంగఖుర విధ్వస్తం రథనేమి సముత్థితం రురోధ కర్ణ నేత్రాణి యుధ్యతాం ధరణీరజః వర్తమానే మహాఘోరే సంగ్రామే రోమహర్షణే రుధిరోదా మహాఘోరా నద్యస్తత్ర ప్రశుశ్రువుః తతో భేరీమృదంగానాం పణవానాం చ నిస్వనః శంఖువేణుస్వనోన్మిశ్రః సంబభూవాద్భుతోపమః విమర్దే తుములే తస్మిన్ దేవాసురరణోపమే. మాయావులైన రాక్షసులు ఒక్కోసారి కనిపిస్తూ ఒక్కోసారి మాయమవుతూ యుద్ధం చేస్తున్నారు. కానీ రామలక్ష్మణులు మాత్రం విషసర్పముల వలె ప్రాణాపాయకరములైన తమ శరములతో ఆ రాక్షస యోధుల ఆటలు సాగనీయక వారిని హతమొనర్చుచున్నారు. గుర్రముల గిట్టల యొక్క తాకిడికి నుగ్గునుగ్గై రథచక్రపుటంచుల తీవ్రధాటికి పైకి ఎగిరిన దుమ్ములు యుద్ధము చేయుచున్న యోధుల యొక్క కన్నులను చెవులను కప్పేశాయిట. సంగ్రామం గగుర్పాటును గూచుచూ ఘోరంగా సాగుచుండగా భీకరంగా రక్తపుటేరులు ప్రవహించాయి. దేవాసుర యుద్ధమును తలపింపజేయుచూ సాగుచున్న ఆ సంకుల సమరమునందు భేరీనాదములు, మృదంగ ధ్వనులు, తప్పెటల మ్రోతలు, శంఖారావములు, వేణువుల రవములు మిశ్రితములై అద్భుతంగా వినిపిస్తున్నాయి. హతానాం స్తనమానానాం రాక్షసానాం చ నిస్వనః శస్తానాం వానరాణాం చ సంబభూవాతి దారుణః హతైర్వానరవీరైశ్చ శక్తిశూలపరశ్వథైః నిహతైః పర్వతాగ్రైశ్చ రాక్షసైః కామరూపిభిః శస్త్రపుష్పోపహారా చ తత్రాసీద్యుద్ధమేదిని దుర్జ్ఞేయా దుర్నివేశా చ శోణితాస్రావకర్దమా. తీవ్రంగా గాయపడి గగ్గోలు పెట్టుచున్న రాక్షసుల యొక్క అరుపులను, రక్తసిక్తగాత్రులైన వానరుల యొక్క ఆర్తనాదములను అచట ఎంతయూ దారుణంగా వినిపిస్తున్నాయి. వానర వీరులు రాక్షసులచే ప్రయోగింపబడిన బల్యములచే, శూలములచే, గొడ్డళ్లచే నిహతులై సమరభూమి యందు పడిపోయారు. అలాగే వానరులు వేసిన పర్వతముల ధాటికి కామరూపులైన రాక్షసులు ప్రాణములు కోల్పోయి నేలకొరిగి ఉన్నారు. నేలపాలయ్యున్న అస్త్రములు ఆ రణభూమికి కానుకల వలె విలసిల్లుచుండెను. ఆ స్థలమంతయు బురదగా మారిన రక్తముతో నిండియుండెను. అట్టి స్థితిలో ఆ సమర రంగము గుర్తింపరానిదై కాలు మోపుటకు వీలులోని లేనుకుండా కనిపిస్తోందిట. సా బహువ నిశా
ఘోరా హరిరాక్షసహారిణి కాళరాత్రీవ భూతానాం సర్వేషాం దురతిక్రమా తతస్తే రాక్షసాస్తత్ర తస్మిన్ స్తమసి దారుణే. రామమేవాభ్యవర్తంత సంసృష్టాః శరవృష్టిభిః తేషాం ఆపదతాం శబ్దః క్రుద్ధానామపి గర్జతాం ఉద్వర్తైవ సప్తానాం సముద్రానాం ప్రశుశ్రువే. వానర వీరులను రాక్షస యోధులను పొట్టన పెట్టుకున్న ఆ భీకర రాత్రి సమస్త ప్రాణులకును ప్రళయకాల రాత్రి వలె దుర్లంఘ్యమయ్యను. చిమ్మ చీకట్లు క్రమ్ముకొని ఉన్న కాళరాత్రి యందు రాక్షసులు అందరూ ఒక కుమ్మడిగా శరవృష్టి కురిపించారు. రాక్షసులు కోపోద్రిక్తులై విజృంభించి వచ్చుచూ చేయుచున్న గర్జనల సవ్వడులు ప్రళయకాలమున ఉప్పొంగిడి సప్త సముద్రముల యొక్క ఘోషలను తలపింపజేస్తున్నాయి. తేషాం రామశ్రయషడ్భిః షడ్జఘాన నిశాచరాన్ నిమేషాంతరమాత్రేణ శితైరగ్నిశిఖోపమైః. యమశత్రుశ్చ దుర్ధర్షో మహాపార్శ్వమహోదరౌ వజ్రదంష్ట్రో మహాకాయస్తౌ చోభౌ శుకసారణౌ. ते तु रामेण बाणौघैः सर्वे मर्मसु ताडिताः యుద్ధాతపసృతాస్తత్ర సావశేషాయుషో భవన్. తనపై శర పరంపరను కురిపించుచున్న ఆ రాక్షసులలో 6 మందిని శ్రీరాముడు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వాడి అయిన వేడి అయిన 6 బాణములతో క్షణకాలంలో చావగొట్టాడు. దుర్జయుడైన యమశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మహాకాయుడైన వజ్రదంష్ట్రుడు, శుకసారణులు అను ఈ 6 రాక్షస యోధులను తమ ఆయువు పట్టుల యందు గుచ్చుకొనిన శ్రీరాముని శరముల ధాటికి తట్టుకోలేక యుద్ధరంగం నుండి పలాయనం చిత్తగించి తమ ప్రాణములను దక్కించుకున్నారు. తత్ర కాంచన చిత్రాంగైః శిరైరగ్నిశిఖోపమైః దిశశ్చకార విమలాః ప్రదిశశ్చ మహాబలః రామనామాంకితైర్బాణైః వ్యాప్తం తద్రణమండలం. చిత్రములైన బంగారు వన్నెలతో ఒప్పుచు అగ్నిశిఖల వలె తేజోవంతములైన తన బాణములచే మహాపరాక్రమశాలియగు శ్రీరాముడు 8 దిక్కుల యందును వెలుగులను నింపెట్ట. ఇట్లు ఆ రఘువరుని పేరుగల బాణములన్నీయును ఆ రణరంగమున పూర్తిగా వ్యాపించాయిట. ఇది మరో మూటగట్టుకోవలసిన శ్లోకం. ఇది కాంటెక్స్ట్ ఏంటంటే చీకట్లో యుద్ధం. అంటే శ్రీరాముడు ఏం చేశాడు అంటే తత్ర కాంచన చిత్రాంగైః శరైరగ్నిశిఖోపమైః దిశశ్చకార విమలాః ప్రదిశశ్చ మహాబలః రామనామాంకితైర్బాణైః వ్యాప్తం తద్రణమండలం. 8 దిక్కుల యందు రామబాణాలు వెలుగును నింపేశాయిట ఒక్కసారిగా. ఏ త్వన్యే రాక్షసా భీమా రామస్యాభిముఖే స్థితాః తేపి నష్టా సమాసాద్య పతంగా ఇవ పావకం. సువర్ణపుంఖైర్విశిఖైః సంపత్తద్భిః సహస్రశః బభూవ రజనీచిత్రా ఖద్యోతైరివ శారది రాక్షసానాం చ నినదైః హరీణాం చాపి నిస్వనైః సా బహువ నిశా ఘోరా భూయో ఘోరతరా తదా. తేన శబ్దేన మహతా ప్రవృద్ధేన సమంతతః త్రికూటః కందకాకీర్ణః ప్రవ్యాహర దివాచలః. రామచంద్ర ప్రభువును ఎదిరించి నిలిచియున్న భయంకరాకారులైన ఇతర రాక్షసులు కూడా స్వామి ధాటికి తట్టుకొనలేక అగ్నిలో పడిన మిడుతుల వలె మాడి మసైపోయారట. బంగారు రెక్కలు గలవాడి అయిన బాణములు వచ్చి పడుచుండుటచే ఆ నిశి మిడుగురు పురుగులతో వ్యాపించిన శరద్రాత్రి వలె తేజరిల్లిందిట. భయంకరమైన రాత్రి రాక్షసుల యొక్క కేకలతోడను వానరుల యొక్క గర్జనలతోడను నిండి ఇంకనూ భయంకరంగా మారింది. సమరభూమి యందు అంతటను వ్యాపించిన ఆ వానర రాక్షసుల యొక్క ఆర్తధ్వనులు త్రికూట పర్వతము యొక్క గుహలలో మారు మ్రోగుచుండగా ఆ గిరి ప్రత్యుత్తరమిచ్చుచున్నట్లు ఒప్పెను ప్రతిధ్వనులు. తేన శబ్దేన మహతా ప్రవృద్ధేన సమంతతః త్రికూట కందరాకీర్ణ ప్రవ్యాహర దివాచలః గోలాంగూల మహాకాయాస్తమసా తుల్యవర్చసః సంపరిష్వజ్య బాహుభ్యాం భక్షజన్ రజనీచరాన్. చిమ్మ చీకట్ల వలె నల్లగానున్న మహాకాయులకు కొండముచ్చులు బలిష్టములైన తమ బాహువులతో రాక్షసులను అదిమిపట్టి సంహరించి వారి కళేవరములను గద్దలు మొదలగు ప్రాణులకు ఆహారంగా పడేస్తున్నారట. అంగదస్సురనే శత్రుం నిహంతుం సముపస్థితః రావణిం నిజఘానాశు సారథిం చ హయానపి. వర్తమానే తదా ఘోరే సంగ్రామే వృషదారుణే ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హతసారథిః అంగదేన మహాకాయ తత్రైవాంతరధీయత.
మరి ఒకవైపు అంగదుడు తనకు ప్రతివీరుడైన ఇంద్రజిత్తును చంపుటకై పురోగమించి యుద్ధరంగమున వీర విహారమునొచ్చాడు. ఆ ధాటికి ఇంద్రజిత్తు గాయపడ్డాడు. ఆ మాయావి యొక్క రథాశ్వములు మృతి చెందెను. సారథి పరలోకం వెళ్ళిపోయాడు. మిక్కిలి దారుణంగా జరుగుతున్న ఆ ఘోర యుద్ధమునందు అంగదుని చేతిలో గుర్రములను సారథియు నేలగూలగా మహాకాయుడుగా ఇంద్రజిత్తు వెంటనే రథము వీడి అక్కడికక్కడే అంతర్హితుడాయను. అంగదుడు చేసిన యుద్ధానికి తట్టుకోలేక ఇంద్రజిత్తు మాయాయుద్ధానికి దిగిపోయాడు ఒక్కసారిగా. తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవా సహర్షిభిః తుష్టుః పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ ప్రభావం సర్వభూతాని విదురింద్రజితో యుధి అదృశ్య సర్వభూతానాం యో భవద్యుధి దుర్జయః తేన తే తం మహాత్మానం తుష్టా దృష్ట్వా ప్రదర్శితం తత ప్రహృష్టాః కపయః స సుగ్రీవ విభీషణాః సాధు సాధ్వితి నేదుష్ట దృష్ట్వా శత్రుం ప్రదర్శితం. ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధమునందు అంగదుడు చూపిన ప్రశంసనీయ రణకౌశలమునకు దేవతలును మహర్షులును రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. కథనరంగమున ఇంద్రజిత్తు యొక్క పోరాటపు పటిమ అందరికీ తెలుసు. యుద్ధమున దుర్జయుడైన అతడు ఎవ్వరికీ కనబడకుండా పారిపోయాడు. అంతటి మహాశక్తిశాలి అయిన ఆ ఇంద్రజిత్తును అంగదుడు పరాజితుని గావించుచుండగా చూచి దేవతలు మొదలగు వారు ఎల్లరూ సంతృప్తి పడ్డారు. అనంతరం సుగ్రీవుడు మొదలగు కపివరులు విభీషణుడు తమ శత్రువైన ఇంద్రజిత్తు పరాజితుడగుటను చూచి సంతసించిన వారే అంగదుని ప్రశంసించుచు బాగు బాగు అని జయ జయధ్వానాలు చేశారు. ఇంద్రజిత్తు తదాతేన నిర్జితో భీమకర్మణ సంయుగే వాలిపుత్రేణ క్రోధం చక్రేషు దారుణం ఏతస్మిన్ అంతరే రామో వానరాన్ వాక్యమబ్రవీత్ సర్వే భవంతస్తిష్టంతు కపిరాజేన సంగతాః స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశం భవతాం అర్ధసిద్ధ్యర్థం కాలేన స సమాగతః అద్యేవ క్షమితవ్యం మే భవంతో విగతజ్వరాః. రణరంగమున శత్రువులకు దడపుట్టునట్లుగా పోరు సల్పెడి అంగదుని చేతిలో ఓడిపోయినందులకు ఇంద్రజిత్తు మిక్కిలి క్రుద్ధుడై బుసలు కొట్టాడు. ఇంతలో శ్రీరామచంద్ర ప్రభువు వానరులతో ఇలా అన్నాడు: మిత్రులారా, ప్రశంసార్హులైన మీరు అందరూ కపిరాజైన సుగ్రీవునకు బాసటగా నిలవండి. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావమున ఇంద్రజిత్తు గర్వితుడై ముల్లోకములను మిగుల బాధిస్తున్నాడు. మీ కోరిక తీరుటకై కాలపురుషుని ప్రేరణతో అతడు ఇక్కడికి వచ్చాడు. అతడు నేడు శిక్షింపబడును. కనుక మీరు అందరూ నిశ్చింతగా ఉండండి అన్నాడు. సోంతర్ధానగత పాపో రావణీ రణకర్కశః అదృశ్యో నిశితాన్ బాణాన్ ముమోచాశనివర్చస. పాపాత్ముడు, క్రూరముగా రణమర్చువాడు, అంతర్ధాన విద్యను ఎరిగినవాడు అయిన ఆ ఇంద్రజిత్తు ఎవ్వరికీ కనబడకుండా ఉండి వజ్రాయుధం వలె మెరయుచున్న వాడి అయిన బాణములను ప్రయోగించాడు. సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయైశ్చరైః బిభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షసః మాయయా సంవృతస్తత్ర మోహయన్ రాఘవౌ యుధి. జాగ్రత్తగా గమనించండి, మరోసారి చదువుతాను. స రామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగమయైః శరైః బిభేద సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రాక్షసః మాయయా సంవృతస్తత్ర మోహయన్ రాఘవో యుధి. క్రుద్ధుడైయున్న ఆ ఇంద్రజిత్తు యుద్ధమున రామలక్ష్మణులపై దారుణమైన నాగాస్త్రములను ప్రయోగించి వారి శరీరములను ఎంతయో గాయపరచాడు అని చెప్పారు. మాయా విద్యలలో ఆరితేరిన ఇంద్రజిత్తు రణరంగమున ఎవ్వరికీ కనబడకుండా కపట యుద్ధమునకు పాల్పడి రామలక్ష్మణులను మూర్ఛిల్లజేసి నాగాస్త్రములతో వారిని బంధించాడు. అదృశ్య సర్వభూతానాం కూటయోధీ నిశాచర బబంధ శరబంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ తౌ తేన పురుషవ్యాఘ్రౌ క్రుద్ధే నాశీ విషైః సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాః ప్రకాశరూపస్థు యదా న శక్తస్తౌ బాధితుం రాక్షసరాజపుత్రః మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ మహాత్మా. వీరులైన రామలక్ష్మణులు ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన విషసర్పముల వంటి తీవ్ర బాణముల ధాటికి గాయపడి మూర్ఛిల్లియుండగా వానరులు ఆ పురుషశ్రేష్ఠులను గాంచిరి. రాక్షసరాజకుమారుడు మిగుల సూక్ష్మబుద్ధి గలవాడు అయిన ఆ ఇంద్రజిత్తు రాజకుమారులైన రామలక్ష్మణులను ఎదిరించి పోరాడలేక మాయాయుద్ధమునకు పాల్పడి వారిని బంధించాడు అని చెప్పాడు. మరోసారి చదువుతానిది. ప్రకాశరూపస్థు యదా న శక్తః అంటే ఎదురుకుండా నిలబడి యుద్ధం చేయలేని ఇంద్రజిత్తు. తౌ బాధితుం రాక్షసరాజపుత్రః మాయాం ప్రయోక్తుం సముపాజగామ బబంధతౌ రాజసుతౌ మహాత్మా. ఇది శ్లోకం.
ఆ ఇంద్రజిత్తు రాజకుమారులైన రామలక్ష్మణులను ఎదిరించి పోరాడలేక మాయాయుద్ధమునకు పాల్పడి వారిని బంధించాడు అని చెప్పాడు. రెండు విషయాలు ఇక్కడ. చాలా చోట్ల అనువాదంలో పైన చెప్పిన శ్లోకం అదేమిటి? స రామం లక్ష్మణం చైవ ఘోరైర్ నాగమయై శరై అన్నాడు మహర్షి. నాగమయములైన శరములు. కానీ అది నాగాస్త్రం కాదు. అదే నాగాస్త్రం అయితే నాగాస్త్రం అన్నమాట వాడేవాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఎక్కడా నాగాస్త్రం అన్నమాట మహర్షి వాడలేదు. కానీ దానిని నాగాస్త్రం కింద అర్థం చేసుకున్నారు అందరూ. నాగాస్త్రం అన్నది చాలా పెద్దది. నాగమయై శరై అంటే శరములకి నాగబంధం ఉంటుంది. అటువంటి బాణాలని ప్రయోగించి, చాలా ఎక్కువ బాణాలు బంధించి వేశాడు రామలక్ష్మణులను. ఇది ఇంద్రజిత్తు చేసింది. ఇప్పుడు ఇది మాయా విద్య. ఇది గతంలో ఒక ప్రశ్న వచ్చింది. శంకర్ ప్రసాద్ గారు అడిగారు, లక్ష్మణుడు సాక్షాత్తు ఆదిశేషు అవతారం కదా, ఆయన నాగాస్త్రానికి బంధింపబడడం ఏమిటి అని. నిజమే. ఈ యుద్ధంలో ప్రధానంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రాజకుమారులైన రామలక్ష్మణులు వానర సైన్యంతో రాక్షస బలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇది కాన్సెప్ట్. ఎదుర్కొంటున్నప్పుడు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. మనం మొన్న చెప్పుకున్నాం, దుష్ట స్వభావుడైన రావణాసురుడి పక్కన అధర్మం నిలబడింది అని. చాలా షార్ప్ అనాలిసిస్. అధర్మం అక్కడికి ఎందుకు చేరింది అంటే వాడు దుష్టాత్ముడు కాబట్టి, క్రూరుడు, దుర్మార్గుడు, దుష్ట స్వభావం గలవాడు. ధర్మాత్ముల్ని హింసించాడు. ఎవరి ధర్మాత్ములు? ధర్మం పట్ల అనురక్తి గలవారు, ధర్మంగా మసలుకుంటున్న వాళ్ళు వీళ్ళు. అంటే మానవ ధర్మం, మానవుల ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యాట్రిబ్యూట్స్తో వాళ్ళు ఒక వానర సైన్యాన్ని రైజ్ చేసి యుద్ధం చేస్తున్నారు. ఈ ఇంద్రజిత్ అనేవాడు ఇంద్రజాలం తెలిసినవాడు. వీడు కావాలని ఒక పరీక్ష పెట్టాడు. అదేమిటి అంటే, నువ్వు ఏ ధర్మాన్నైతే మనుష్య రూపంలో నిలబెట్టుకుని దానిని అండగా తీసుకుని యుద్ధం చేస్తున్నావో దానిని నీ అంతట నువ్వే ఉల్లంఘించే ఒక పని చేస్తాను సుమా అని అదృశ్యుడై, అసలు రాత్రిపూట యుద్ధం చేయడమే తప్పు, కానీ ఇక్కడ రాక్షసులతో యుద్ధం కాబట్టి తప్పట్లేదు. అంచేత రాత్రిపూట అదృశ్యుడై డైరెక్ట్గా రామలక్ష్మణుల్ని నాగమయై శరై, నాగమయములైన బాణాలతో బంధించాడు. అంటే మీరే గనక ధర్మాత్ములైతే మీరు బంధింపబడాలి. ఇది ఇక్కడ ఇష్యూ. చాలా సూక్ష్మమైన విషయం ఇది. మీరు అలా కాదు, నేను మహావిష్ణువును, మా వాడేమో ఆదిశేషుడు కాబట్టి మేము బంధింపబడం అంటే మీరు ధర్మాన్ని ఉల్లంఘించినట్టు, వెంటనే మీ శక్తి కోల్పోతారు. మీరు ఎంత తెలివిగలవాడు ఆ ఇంద్రజిత్తు చూడండి. మాయకి ఆ శక్తి ఉంటుంది. అంచేత రామలక్ష్మణులు ఎస్, ఇప్పుడు మేము బంధింపబడాల్సిందే అని బంధింపబడ్డారు అంతే. ఇది దీంట్లో ఉన్న రహస్యం. అట్ ద సేమ్ టైం చాలా చోట్ల నేను శోధించి చూశాను, ట్రాన్స్లేషన్లో వ్యావహారికంగా నాగాస్త్రం అని వాడేశారు, కానీ ఇప్పుడు ఇందులో కూడా అలాగే ఉన్నది. కానీ వాల్మీకి మహర్షి నాగాస్త్రం అన్న ఎక్స్ప్రెషన్ ఎక్కడ వాడలేదు. నాగమయై శరై, ఇదొక వ్యూహం అన్నమాట. అంటే ఒక ట్రాప్ అంటారు దాన్ని. కానీ ఆ నాగమయములైన శరములకి కేవలం బంధించే శక్తి ఉంటుంది, కానీ
ప్రాణాల్ని హరించే శక్తి ఉండదు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చతుశ్చత్వారింశः సర్గः. ఇంకొద్దిగా డీప్గా వెళితే బంధనం తెంచుకోవాలి అంటే, మాయతో కూడిన బంధనాన్ని తెంచుకోవాలి అంటే నువ్వు స్వధర్మాన్ని ఉల్లంఘించే అవకాశం లేదు. ఇక్కడ వచ్చిన చిక్కది. రక్షితా స్వశ్చ ధర్మస్య సుజన్మస్య చ రక్షిత రక్షిత జీవలోకశ్చ ధర్మస్య సుజనస్య పరంతపః అంటాడు శ్రీరాముణ్ణి. జీవలోకముల ధర్మాన్ని కూడా ఆయన రక్షిస్తూ వస్తున్నాడు. స్వధర్మస్య చ రక్షిత అంటే మహావీరుణ్ణి చాలా చెయ్యగలను అని చాలా చోట్ల చెప్తాడు శ్రీరాముడు. సీతాన్వేషణలో ఆయన అరణ్యకాండలో చాలా చోట్ల అంటాడు కోపం వచ్చి, కానీ అట్లా చెయ్యడు. జాగ్రత్తగా గమనించండి. అహల్య శాప విమోచనంలో కూడా ఆయన పాదము అక్కడికి పెట్టే వాళ్ళకి ఆ గడువు తీరినట్టు మహర్షి చెప్తున్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది అది. గౌతముడిచ్చిన శాపం, శ్రీరాముడి ఎంట్రీ, ఆ గడువు తీరిపోవడం ఒకేసారి జరిగి ఆ మహా ఇల్లాలు మరల ప్రత్యక్షమైంది అక్కడ. అంటే ఏంటంటే లౌకికం అలౌకికం తాత్వికం ఈ మూడింటిని కలుపుతూనే అవి పూర్తిగా అక్కడ కలిసిపోయినట్లు కనిపించదు. అది రామాయణంలో ఉన్న గూఢం. అంచేది ఇక్కడ లౌకిక పరంగా మానవ జన్మలో ఉన్న రామలక్ష్మణులు మాయాయుద్ధం చేస్తున్న ఇంద్రజిత్తుకు బంధింపబడ్డట్టు చెప్తున్నాడు మహర్షి. అలా వాళ్ళ మీద అది పని చెయ్యలేదు అంటే వీళ్ళ ధర్మాన్ని ఉల్లంఘించిన వారైనప్పుడు వీళ్ళ ధర్మానికి లోపం వస్తుంది కాబట్టి వీళ్ళు శక్తి కోల్పోయే అవకాశాన్ని గ్రహించిన ఇంద్రజిత్తు ఆ విధంగా చేశాడు. చాలా అద్భుతమైన టెక్నిక్ వాడాడు ఇంద్రజిత్తు. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధం యావత్తులో అతి భయంకరమైన యుద్ధం. చాలా మొండిగా ఉన్న రాక్షసులు, వాళ్ళల్లో ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, ఆ తర్వాత రావణాసురుడు. మకరాక్షుడు వీళ్ళందరూ కూడా వస్తారు. బట్ ఎక్కువ సమయం తీసుకుని బాగా బాధించిన వాళ్ళు ఈ ముగ్గురు. ఎందుకంటే వాళ్ళకి కేవలం బల ప్రదర్శనతో అవతల పక్క వాడిని దెబ్బతీసే అదొకటే కాదు, అది వాళ్ళు బాగా ముదుర్లు అన్నమాట. అంటే ఏంటంటే అవతల పక్క వాడిని ఎలాగా లొంగ తీసుకుని వాడి చేత తప్పును చేయించాలి అన్నది కూడా తెలుసు వాళ్ళకి. మీరు అందుకే చూడండి, అడుగడుగున రావణాసురుడు ఎన్ని ట్రై చేశాడు. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి శ్రీరాముడి శిరస్సును చూపించాడు. అలాగే తర్వాత చూస్తారు మీరు, ఈ ఇంద్రజిత్తే సీతాదేవిని నరికేసినట్టు చూపిస్తాడు రథంలోకి వచ్చి వీళ్ళకి. అంటే ఏంటంటే వీళ్ళని టోటల్ యుద్ధం ఎన్ని విధాలుగా వీళ్ళని మభ్యపెట్టాలో అన్ని విధాలుగా చేశారు వాళ్ళు. సో అక్కడ ప్రత్యేకంగా అడిగిన ప్రశ్న చాలా గొప్పది. ఆదిశేషుడు అవతారమైన వాడు అలా ఎందుకు పడిపోవాల్సి వచ్చింది? ఎస్, కారణం ఇదే. ఎంచేత అంటే నీ ప్రాపర్టీ, నీ శక్తి ఏమిటో నేను దాంతోనే నిన్ను పరీక్షిస్తున్నానని కొట్టారు వాళ్ళు. లేదు నేను ఆదిశేషుడిని టక్కన లేచామనుకో, లక్ష్మణుడికి ఇంకా అక్కడ ధర్మలోపం జరుగుతుందన్నమాట. అంచేత ఇది గమనించిన వారై వాళ్ళు బంధింపబడ్డారు. కానీ దీని తర్వాత కూడా ఇంకోసారి బంధింపబడతారు వీళ్ళు. శ్రీరాముడు స్వయంగా చెబుతాడు, మనం ఇక్కడ బంధింపబడినట్టు నటించాలి అంటాడు అక్కడ. ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు చూస్తారు. దాన్ని బట్టి ఇది అర్థమవుతుంది ఎందుకు బంధింపబడ్డారు వీళ్ళు అన్నది. 45వ సర్గ చెప్పుకుందాం. సతస్య గతి
మన్విచ్చన్ రాజపుత్ర ప్రతాపవాన్ దిదేశాతిబలో రామో దశ వానరయూథపాన్ దౌ సుషేణస్య దాయాదౌ నీలం చ ప్లవగర్షభం అంగదం వాలిపుత్రం చ శరభం చ తరస్వినం వినతం జాంబవంతం చ సానుప్రస్థం మహాబలం వృషభం చర్షభస్కంధం ఆదిదేశ పరంతపః తే సంప్రహృష్టా హరయో భీమాన్ ఉద్యమ్య పాదపాన్ ఆకాశం వివిషు సర్వే మార్గమాణ దిశో దశ. దశరథ మహారాజు యొక్క సుతుడు మిక్కిలి బల పరాక్రమములు గలవాడు అయిన శ్రీరామచంద్ర ప్రభువు ఆ ఇంద్రజిత్తుని యొక్క ఉనికిని తెలిసికొనుటకై 10 మంది వానర ప్రముఖులను ఆదేశించి ఉన్నాడు. సుషేణుని కుమారులిద్దరు వానర శ్రేష్ఠులైన నీలుడు, వాలిసుతుడైన అంగదుడు, బలవంతుడైన శరభుడు, వినతుడు, జామవంతుడు, సర్వసమర్థుడైన సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కంధుడు అను 10 మంది వానరోత్తములను శ్రీరాముని ఆదేశమును అందుకొనిన వెంటనే భయంకరములైన వృక్షములను ఆయుధములుగా కొని ఇంద్రజిత్తు యొక్క జాడను తెలుసుకొనుటకై ఆకాశమునకు ఎగిరి అన్ని దిక్కులను గాలింపసాగిరి. తేషాం వేగవతాం వేగం ఇషుభిర్వేగవత్తరైః అస్త్రవిత్ పరమాస్త్రైస్తు వారయామాస రావణిః. మహాస్త్రములను ప్రయోగించుటలో దిట్టయైన ఇంద్రజిత్తు తన ఉనికిని తెలుసుకొనుటకై వేగంగా ప్రయత్నించుచున్న వానరులను గమనించాడు. వెంటనే అతడు వారి కంటెను వేగంగా సాగిపోవునట్టి గొప్ప గొప్ప అస్త్రములతో వారి ఉధృతిని అరికట్టాడు. ఆ రాక్షస వీరుని బాణములకు క్షతగాత్రులైన తీవ్ర వేగముగల ఆ వానరులు మేఘములచే కప్పబడిన సూర్యుని వలె ఆ కటిక చీకటిలో ఇంద్రజిత్తు జాడను పసిగట్టలేకపోయారు. తం భీమవేగా హరయో నారాచై క్షతవిగ్రహా అంధకారేణ తదృశు మేఘైః సూర్యమివావృతం రామలక్ష్మణయోరేవ సర్వదేహభిధశరాన్ వృషం ఆవేశయామాస రావణి సమితింజయ. నిరంతర శరీరౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ క్రుద్ధేనేంద్రజితా వీరౌ పన్నగైః శరతాంగతైః తయోః క్షతజమార్గేణ శుశ్రావరుధిరం బహు తా ఉభౌ చ ప్రకాశేతే పుష్పితావివ కింశుకౌ. యుద్ధమున దుర్జయుడైన ఇంద్రజిత్తు ప్రతి వీరుల దేహములను బలంగా ఛేదింపగల బాణములను పెక్కింటిని రామలక్ష్మణులపై ప్రయోగించాడు. క్రుద్ధుడైన ఇంద్రజిత్తు సోదరులైన ఆ రామలక్ష్మణుల దేహములపై పరంపరగా నాగాస్త్రములను ప్రయోగించుచూ వారిని తీవ్రంగా కొట్టాడు. వీరౌ పన్నగైః శరతాంగతైః అన్నాడు. ఇక్కడ పన్నగములు నాగములంతే. పన్నగైః శరతాంగతైః ఇక్కడ కూడా ఈ శ్లోకంలో నాగాస్త్రం అన్నమాట రాలా, పన్నగాస్త్రం అని కూడా అనలా ఆయన. అంటే శరములు పన్నగముల రూపంలో కూడా చాలా ఉంటాయి. వాటితో కొట్టాడు అని చెప్తున్నాడు ఆయన. ఆ ఇరువురి శరీరములపై ఏర్పడిన గాయముల నుండి రక్తము ధారలు గట్టెను. అప్పుడు ఆ ఉభయులను బాగుగా పుష్పించిన మోదుగ వృక్షముల వలె భాసిల్లారు. తత పర్యంతరక్తాక్షో భిన్నాంజనచయోపమః రావణిర్భ్రాతరౌ వాక్యం అంతర్ధానగతో బ్రవీత్. క్రుద్ధుడయుండుట వలన కనుగొనలయందు ఎరుపెక్కి ఉన్నవాడు దెబ్బతినిన కాటుక కొండవలే ఒప్పుచున్నవాడు ఎవ్వరికి కనబడకుండా ఉన్నవాడు అయిన ఇంద్రజిత్తు ఆ రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. యుజ్యమానం అనాలక్ష్యం శక్రోపి తిదశేశ్వరః ద్రష్టుం ఆసాదితుం వాపి న శక్తః కిం పునర్యువాం ప్రారుతా విషుజాలేన రాఘవో కంకపత్రినా ఏష రోషపరీతాత్మా నయామి యమసాదనం. ఓ వీరులారా, అదృశ్యుడనై యుద్ధము చేయుచున్న నన్ను దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతము చూడజాలడు సరిగదా. నా సమీపమునకు నువ్వు రాజాలడు. ఇక మీ విషయం నేనేమేం చెప్పాలి. రాఘవులారా, నేను ప్రయోగించిన శరపరంపరతో మీ దేహములు ఇప్పటికే మిక్కిలి గాయపడి ఉన్నాయి. రోషావేశంతో నిండియున్న నేను ఈ బాణముతో ఇప్పుడే మీ ఇద్దరిని పరలోకమునకు పంపిస్తానన్నాడు. ఏవముక్త్వాదు ధర్మజ్ఞో భ్రాతరో రామలక్ష్మణౌ నిర్బిభేద శతైర్బాణైః ప్రజహర్షననాద చ భిన్నాం జనచయశ్యామో విస్ఫార్య విపులం ధనుః భూయో భూయశ్చరాన్ ఘోరాన్ విసర్జ మహామృధే. తతో మర్మసు మర్మజ్ఞో మజ్జయం నిశితాన్ శరాన్ రామలక్ష్మణయోర్వీరో ననాద చ ముహుర్ముహుః. ధర్మజ్ఞులు సోదరులు అయిన రామలక్ష్మణులతో ఇలా పలికిన తరువాత ఇంద్రజిత్తు వారిని వాడి అయిన శరములతో కొట్టి సంతోషంతో వికృత ధ్వనులను గావించెను. అప్పుడు వాడు దుమ్ము కొట్టుకొని ఉన్న నల్లని కొండవల్లే అనిపిస్తున్నాడు. ఇంద్రజిత్తు ఆ ఘోర యుద్ధమునందు తన మహాధనుస్సును ఎక్కుపెట్టి తీవ్రములైన బాణములను పదే పదే విడిచాడు.
అనంతరం యుద్ధముల మర్మములను బాగుగా ఎరిగిన ఆ రామలక్ష్మణుల యొక్క ఆయువు పట్టుల యందు పదునైన బాణములను వెంట వెంట ప్రయోగించుచు బిగ్గరగా గర్జనలు కూడా చేశాడు. బద్ధౌతు శరబంధేన, మళ్ళీ చూడండి ఎక్స్ప్రెషన్ ఈ శరబంధం. బద్ధౌతు శరబంధేన తావుభౌ రణమూర్ధని నిమేషాంతరమాత్రేణ న శేకతురుదీక్షితుం. తతో విభిన్న సర్వాంగౌ శరశల్యాచితావుభౌ ధ్వజావివ మహేంద్రస్య రజ్జుముక్తౌ ప్రకంపితౌ తౌ సంప్రచలితౌ వీరౌ మర్మభేదేన కర్షితౌ నిపేతతుర్మహేశ్వాసౌ జగత్యాం జగతీపతి తౌ వీరౌ శయానౌ రుధిరోక్షితౌ శరవేష్టిత సర్వాంగౌ ఆర్తౌ పరమపీడితౌ నహ్యవిద్ధం తయోర్గాత్రే బభూవాంగుళమంతరం నా నిర్భిన్నం న చాస్తబ్ధం ఆకరాగ్రాతజిగ్మగైః తౌ తు క్రూరేణ నిహతౌ రక్షసా కామరూపిణా అసృక్ సుస్రవతుస్తీవ్రం జలం ప్రస్రవణావివ. రామలక్ష్మణులిద్దరూ ఆ ఘోర సంగ్రామమున బంధింపబడుట వలన క్షణకాలం పాటు కనులు విప్పి చూడలేకపోయారు. పదునైన ములుకులు గల బాణములు వచ్చి పడుతున్నాయి. అవయవములన్నీ దెబ్బతింటున్నాయి. తాళ్ల బంధములు సడలిన ఇంద్రధ్వజముల వలె కంపించిపోయారిద్దరు. వీరులు ధనుర్ధారులు అయిన ఆ రాజకుమారులు ఇద్దరును తమ ఆయువు పట్టువుల యందు బాణములు గుచ్చుకొని ఉండుటచే మిగుల కృషించియున్నందున కంపించిపోవచ్చు నేల మీద పడిపోయారు. వీరశయనమైన ఆ రణభూమి యందు పడియున్న ఇరువురి శరీరములు రక్తసిక్తములై ఉన్నాయి. సర్వావయములు బాణ రూపములనున్న సర్పములు చుట్టుకొని ఉన్నాయి. వారు శారీరకముగా మానసికంగా వ్యధ చెంది ఉన్నారు. తనువులపై గల ప్రతి భాగము నాగాస్త్రముల తాకిడికి అంటారు మళ్ళీ. బట్ ఎనీవే, శరబంధం అది గురి అయి ఉండెను. కామరూపుడైన ఆ క్రూర రాక్షసుని దెబ్బలకు గురి అయిన వారి శరీరముల నుండి సెలయేళ్ల నుండి జలముల వలె రక్తములు ప్రవహింపసాగెను. పపాత ప్రథమం రామో విద్ధో మర్మసు మార్గణైః క్రోధాదింద్రజితాయేన పురా శక్రో వినిర్జితః రుక్మపుంఖైః ప్రసన్నాగ్రైః అధోగతిభిరాశుకైః నారాచైరర్ధనారాచైః భల్లైరంజలికైరపి వివ్యాధ వత్సదంస్తైశ్చ సింహదంష్ట్రైశ్చురైస్తథా. బంగారు రెక్కలు గలవి, స్వచ్ఛంగా మరేయుచున్న అగ్రభాగములు గలవి, అంతరిక్షము నుండి ప్రయోగింపబడుచే భూమి వైపుగా వేగముగా సాగిపోవుచున్నట్టివి అయిన శరములను ఇంద్రజిత్తు శ్రీరాముడి మీద ప్రయోగించాడు. స వీరశైనే శిష్యే విద్యమాదాయ కార్ముకం భిన్నముష్టిపరీణాహం త్రిణతం రత్నభూషితం బాణపాతాంతరే రామం పతితం పురుషర్షభం స తత్ర లక్ష్మణో దృష్ట్వా నిరాశో జీవితేభవత్. అల్లెత్రాడు ఎక్కుపెట్టబడి ఉండలేదు. పురుషోత్తముడైన శ్రీరాముడు ఇంద్రజిత్తు బాణముల ధాటికి సమరభూమి యందు పడి ఉండగా స్థితిలోనున్న తన అన్నను చూచి సౌమిత్రి జీవితంపై నిరాశకు లోనయ్యాడు. వీళ్ళిద్దరూ పూర్తిగా ఏమి స్పృహ కోల్పోలేదు. ఒకరినొకరు చూసుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతోందో. కమలపత్రాక్షుడైన తన అన్నయ్యకు శ్రీరాముడు శరపరంపరకు మిగుల గాయపడి కథనరంగమున మూర్ఛిల్లియుండగా చూచి లక్ష్మణుడు ఎంతయో కుమిలిపోయాడు. ఆ స్థితిలోనున్న తమ ప్రభువును చూచి వానరులు పొందిన పరితాపమునకు అంతే లేకుండెను. రామం కమలపత్రాక్షం శరబంధ పరీక్షతం శుశోచ భ్రాతరం దృష్ట్వా పతితం ధరణీతలే హరయశ్చాపితం దృష్ట్వా సంతాపం పరమంగతాః. బద్ధౌ తు వీరౌ పతితౌ శయానౌ తౌ వానరా సంపరివార్యతస్థు సమాగతా వాయుసుత ప్రముఖ్య విషాదమార్తా పరమం చ జగ్ముహు. హనుమంతుడు మొదలగు వానర ప్రముఖులు అందరూ రణరంగమున ఆ రఘువీరులు బంధింపబడి ఉండగా చూచి వారి సమీపమున చుట్టూను జేరి ఆర్తులై తీరని దుఃఖమున మునిగిపోయారండి. ఇత్యార్చి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే పంచచత్వారింశత్ సర్గః. తతోద్యాం పృథివీం చైవ వీక్షమాణా వనౌకసః దదృశు సందతౌ బాణైః భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఇంద్రజిత్తు ఉనికిని తెలుసుకున్నట్టుకై వెడలిన 10 మంది వానర యోధులు భూమిపైనను అంతరిక్షమునందును ఎంతగా గాలించినను అతడు కనబడకపోవుటచే వారు తిరిగి వచ్చారు. ఇక్కడ పడిపోయి ఉన్న రామలక్ష్మణులను చూశారు. వృష్ట్వేవో పరతో దేవే కృతకర్మణి రాక్షసే ఆజగామాథ తం దేశం స సుగ్రీవో విభీషణః నీలద్విధమైందాశ సుషేణు కుముదాంగదాహ తూర్ణం హనుమతా సార్ధం
అన్వశోచంతరాఘవౌ అచేష్టౌ మందనిశ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ శరజాలాచితౌ స్తబ్ధౌ శయానౌ శరతల్పయోః. రణభూమి యందు పడియున్న రామలక్ష్మణులు నిశ్చేష్టులయ్యున్నారు. వారి శ్వాసలు నెమ్మదిగా సాగుతున్నాయి. వారి శరీరములు రక్తపు మడుగులలో తడిసియున్నాయి. బంధింపబడియుండుటచే వారు కదలక మెదలకయుండిరి. శరజాలాచితవు అన్నాడు మళ్ళీ. స్తబ్ధౌ శయానౌ శరతల్పయోః అని చెప్పాడు. నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మందవిక్రమౌ రుధిరస్రావదిగ్ధాంగౌ తాపనీయావివధ్వజౌ. ప్రస్తుతం పరాక్రమము తగ్గి నిశ్చేష్టులై ఉన్న ఆ సోదరుల నిశ్వాసములు పాములకు వలె నెమ్మదిగా జరుగుచున్నాయి. తౌ వీరశైనే వీరౌ శయానౌ మందచేష్టితౌ యూథపైస్తైః పరివృతౌ బాష్ప వ్యాకుల లోచనైః. పాపం వానరులందరూ వాళ్ళ చుట్టూతా కూర్చుని కన్నీరు రాలుస్తున్నారు. రాఘవౌ పతితౌ దృష్ట్వా శరజాల సమావృతౌ. మరల చూడండి, శరజాల సమావృతౌ. బభూవుర్వ్యధితా సర్వే వానరాస విభీషణాః. అంతరిక్షం నిరీక్షంతో దిశసర్వాశ్చ వానరాః నచైనం మాయయాచ్ఛన్నం దదృశూ రావణిం వ్రణే. తంతు మాయా ప్రతిచ్ఛన్నం మాయయైవ విభీషణః వీక్షమాణో దదర్శాథ భ్రాతుః పుత్రం అవస్థితం. తమ ప్రతిపకర్మాణం అప్రతిద్వంద్వమాహవే దదర్శాంతర్హితం వీరం వరదాన్వాన్ విభీషణః తేజసా యశసా చైవ విక్రమేణ చ సంయుతం. మాయను ప్రయోగించి ఇతరులకు అదృష్టుడయ్యున్న తన అన్న కుమారుడైన ఇంద్రజిత్తు యొక్క మాయా విద్యలను బాగుగా ఎరింగిన విభీషణుడు మిగుల పరికించి చూచిన పిదప ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో ఆయనకు కనిపించాడు. బ్రహ్మ ఇచ్చిన వరప్రభావమున ఇతరులకు అసాధ్యమైన ఘనకార్యములను చేయగలుగువాడను, యుద్ధమున సాటిలేని వీరుడును, వాసిగాంచిన బల పరాక్రమముల చేత ఒప్పుచున్నవాడును అగు ఇంద్రజిత్తు అంతర్హితుడయ్యున్నను విభీషణుడు అతనిని చూడగలిగాడు. ఇది విభీషణుడి దగ్గరికి ఉన్న వరం. ఇంద్రజిత్తు ఆయన దగ్గర వరం ఉన్నది, బ్రహ్మదేవుడు వరం. కానీ ఇంద్రజిత్తును చూడగలిగే వరం విభీషణుడి దగ్గర ఉన్నది. ఇంద్రజిత్వాత్మనఃకర్మతౌ శయానౌ సమీక్షచ ఉవాచ పరమప్రీతో హర్షయన్ సర్వనైరుతాన్. ఇంద్రజిత్తు తన ఇంద్రజాల ఫలితంగా రణరంగమును మూర్ఛిల్లి పడియున్న ఆ రామలక్ష్మణులను చూచి మిగుల సంతోషపడుచు రాక్షస యోధులందరితో ఇలా అన్నాడు. దూషణశ్చ హంతారౌ ఖరశ్చ మహాబలౌ సాధితౌ మామకైర్బాణైః భ్రాతరౌ రామలక్ష్మణౌ నేమౌ మోక్షయితుం శక్యౌ ఏతస్మాదిషు బంధనాత్ సర్వైరపి సమాగమ్య సర్షి సంఘైః సురాసురైః యత్కృతే చింతయానస్య శోకార్తస్య పితుర్మమ అస్పృష్ట్వా శయనం గాత్రైః త్రియామాయాతి శర్వరీ. కృష్ణేయం యత్కృతే లంకా నదీ వర్షాస్వివాకులా సోయం మూలహరోనర్థః సర్వేషాం నిహతో మయా. రామస్య లక్ష్మణస్యాపి సర్వేషాం చ మనౌకసాం విక్రమా నిష్ఫలాः సర్వే యథా శరది తోయదాః. వాడు సంతోషించేసి ఒక్కసారి ఇంద్రజిత్తు ఏమన్నాడు అంటే, ఖరదూషణులను సంహరించిన మహాబలశాలులకు రామలక్ష్మణులను నా బాణములచే హతమార్చి తిని ఆ ఇద్దరు సోదరులను చూడండి అన్నాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చాలా పెద్దవాడు గొప్పవాడు ఎవరన్నా ఎదురుగా వస్తున్నప్పుడు ఆ పక్కగా ఒకటి నిలబెట్టి ఒక కెమెరా ఇచ్చి లేదో మొబైల్ ఇచ్చి, ఒరే నేను నమస్కారం చేస్తాను, ఆయన నాకు ప్రతి నమస్కారం చేస్తాడు, అప్పుడు నేను వెంటనే చేయి కిందకి దింపేస్తాను, నువ్వు నమస్కారం, ఆయన నాకు నమస్కారం చేస్తున్నప్పుడు టక్కనికి స్నాప్ తీరా అంటాడు అని అది అన్ని యాప్ల్లో పెట్టేసి వైరల్ చేసేస్తాడు. ఏమిట్రా అంటే, ఆ పెద్ద మనిషి నేను ఎదురుగా వెళ్ళగానే నాకు నమస్కారం చేశాడు అని. ఇది ఇంద్రజిత్తు చేసింది, ఇంకేం లేదు అక్కడ. అదేమిట్రా అంటే, ఒకసారి కొంతమంది ఉంటారు చాలా పెద్ద ఆఫీసర్ గారి రూమ్లోకి వెళ్ళి భయంకరమైన తిట్లన్నీ తిని బయటకు వచ్చి, ఏం లేదు నన్ను ఇలా అడిగాడు, నేను ఇలా చెప్పాను, ఆ తర్వాత సరే నువ్వు కరెక్టే లే, నువ్వు వెళ్ళిపో అన్నాడు, వచ్చేసాను అంటాడు. అలాగా వీడు ఎంచుకున్న పథకం ఏమిట్రా అంటే, సింపుల్గా ఒక స్కీమ్ వేసుకున్నాడు.
బంధించేద్దాం ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు ఆ బంధనానికి వాళ్ళు కాదనలేరు, వాళ్ళ పరిస్థితి అటువంటిది. ఆ తర్వాత రకరకాల బాణాలు వేసి వాళ్ళని లేవకుండా చేద్దాం. ఆ బాణాలతో వాడు ఏం చేశాడంటే తాళ్లతో చుట్టినట్టు చుట్టాడు ఇద్దరిని. అది వాడు చేసింది అదృశ్యుడుగా ఉంటూ. ఇప్పుడు అందరికీ ఏం చెప్తున్నాడు, అదిగో అయిపోయింది. సి ఇక్కడ ఒక అంతర్లీనమైన విషయం ఒకటి ఉంది ఇక్కడ. అంత పని చేయగలిగిన వాడు వాడు కిందికి దిగి వాళ్ళ ముందర నిలబడి వాళ్ళిద్దరినీ సంహరించే ప్రయత్నం చేయొచ్చు కదా. అది వాడి వల్ల కాదు. అంచేత ఆ పని వాడు చేయలే. అదృశ్యంగా ఉంటూనే వాడు వాళ్ళని బంధించేసి ఇంకాస్త వాళ్ళు బాగా స్పృహ కోల్పోయేటంతగా బాణాలు వేసి అదిగో అయిపోయింది నేను గెలిచానని చెప్పేసి వాడు ప్రకటించేసుకున్నాడు. ఇది వాడి మాయ. ఇది అర్థం చేసుకోవాలి జనం. అంతేగాని ఇంద్రజిత్తు చేతిలో నిజంగా వీళ్ళిద్దరూ కూడా మూర్ఛపోవడం లాంటిది, లేవలేని పరిస్థితికి వాళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు చూస్తారు నెక్స్ట్. ఆ ఇద్దరు సోదరులను చూడండి. ఇలా మామకైర్బాణై భ్రాతరు రామలక్ష్మణవు అన్నాడు. ఇక్కడ కూడా నాగాస్త్రం మాట రాలా. ఇలా బంధింపబడి ఉన్న ఈ ఇరువురిని ఋషులు సురాసురులు అందరూ గుంపుగూడి వచ్చినను రక్షింపజాలరు. ఈ రామలక్ష్మణుల కారణంగా నా తండ్రి అయిన రావణుడు శోకార్తుడై రాత్రుల యందు సైతము కంటిపై కునుకు లేకుండా చింతించుచున్నాడు. పాపం చేసింది పిచ్చి పని. అయినా ఆయన మీద ఎన్ని సింపతి చూడండి. వీరి వలననే లంకావాసులందరూ వర్షాకాలమునందలి నదుల వలె వ్యాకుల పడుతున్నారు. మన అందరికీ ఇట్టి అనర్థములను తెచ్చిపెట్టిన వీరిని నేను నిహతులను గావించి తిని. ఆహా! ఈ రామలక్ష్మణుల వల్ల లంక యావత్తు ఇబ్బంది పడిపోయి. అవును, పడుతుంది, మరి తప్పదు, మీ రాజు అలా ఉన్నాడు మరి. కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికీ మంచి వార్త ఇస్తున్నాను, ఇదిగో అన్నాడు. రామలక్ష్మణులు సమస్త వానరులు చూపిన పరాక్రములన్నీయును నా వలననే శరత్కాల మేఘముల వలె నిష్ఫలములైనవి అన్నాడు. ఏవముక్త్వాతు తాన్ సర్వాన్ రాక్షసాన్ పరిపార్శ్వతః యూధపానపి తాన్ సర్వాన్ తాడయామాస రావణి. నీలం నవభిరాహత్య మైందం చ ద్విధం తథా త్రిభిరమిత్రఘ్నః తథాప ప్రవరేషుభిః జామవంతం మహేశ్వాసో విద్వా బాణేన వక్షసి హనుమతో వేగవతో విససర్చ శరాన్ దశ గవాక్షం సర్వం చేవ జావప్యమిత తేజసౌ ద్వాభ్యాం మహావేగో వివ్యాధయుధి రావణి గోలాంగూలేశ్వరం చైవ వాలిపుత్రం వధాంగదం దివ్యాధ బహుభిర్బాణైః త్వరమాణోథ రావణి తాన్ వానరవరాన్ భిత్వా శరైరగ్నిశిఖోపమైః ననాద బలవాంస్తత్ర మహాసత్వస్స రావణి. శత్రువులను దెబ్బతీయుటలో మేటి అయిన ఇంద్రజిత్తు నీలుని వాడి అయిన 9 బాణములతోనూ మైందుని ద్యూదుని తీవ్రములైన 3 బాణములతోడను కొట్టి వారిని బాధించడం మొదలుపెట్టాడు. బాణములను వేయుటలో దిట్టయైన ఇంద్రజిత్తు యుద్ధరంగమున మిగుల తేజోమూర్తులైన గవాక్ష శంభులిద్దరిపైనను గవాక్ష శరభులిద్దరిపైనను 2 బాణములతో దెబ్బతీశాడు. అలాగే వాలిసుతుడైన అంగదుడిపైనను పెక్కు శరములను వెంటనే ప్రయోగించాడు. అందరినీ దెబ్బతీసి ఒకసారి గర్వంతో పెద్దగా ధ్వని చేశాడు. తాన్ అర్ధయిత్వా బాణౌఘి త్రాసయిత్వా చ వానరాన్ పజహాస మహాబాహు వచనం చేదమబ్రవీత్. ఇక్కడ వీళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఇదేంటి రామలక్ష్మణులు ఇలా పడిపోయారు అని చెప్పేసి వాళ్ళందరి మీద బాణాలు వేసేసి ఇదిగో నేను గెలిచానని చెప్పుకున్నాడు వాడు ఇంద్రజిత్తు. శరబంధేన ఘోరేణ మయా బద్ధౌ చమూముఖే సహితౌ భ్రాతరావేతౌ నిశామయత రాక్షసాః ఇవ ముక్తాస్తు తే సర్వే రాక్షసా కూటయోధినః పరం విస్మయ మా జగ్ముః కర్మణా తేన హర్షితాః వినేదుశ్చ మహానాదాన్ సర్వతో జలదోపమాః హతో రామ ఇతి జ్ఞాత్వా రావణిం సమపూజయన్. రాక్షస వీరులారా, నా తిరుగులేని ప్రతాపమును గమనించండి. చూడండి వీళ్ళందరూ ఎలా పడిపోయారో, ఇద్దరు అన్నదమ్ములు ఎలా పడిపోయారో చూడండి. ఇంద్రజిత్తు ఇట్లు పలికిన పిమ్మట ఆ రాక్షసులెల్లరూ మాయాయుద్ధంలో దిట్టయైన రావణి చేసిన ఘనకార్యమునకు పొంగిపోవచ్చు మిగులు ఆశ్చర్యపడ్డారు. అంతటా నల్లని మేఘముల వలెనున్న రాక్షస యోధులు రామలక్ష్మణులు హతులైనట్లుగా తలంచి ఆ ఇంద్రజిత్తును అభినందిస్తూ దిక్కులు పిక్కటిల్లునట్లుగా మహానాదాలు చేశారు. నిష్పందౌ తు తదా దృష్ట్వా తావుభౌ రామలక్ష్మణౌ వసుధాయాం నిరుచ్ఛ్వాసౌ హతావిత్యన్వమన్యత హర్షేణ తు సమావిష్ట ఇంద్రజిత్ సమితింజయః ప్రవివేశ పురీం లంకాం హర్షన్ సర్వరాక్షసాన్. ఇంకేముంది, సెలబ్రేషన్ నాదే.
పాకిస్తానీ క్రికెట్ టీం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక బాల్ వేస్తారు వాళ్ళు, వేయగానే కొద్దిగా బ్యాట్ ఇలా ముందుకు తీసుకురాగానే వికెట్ కీపర్ ఆ బాల్ని తీసుకుంటాడు, బ్యాట్స్మెన్ మిస్ అవుతాడు బాల్ని, వాడు అపీల్ చేయడు. వాడు ఏం చేస్తాడు, అయిపోయింది వికెట్, వాడు అవుట్ అయిపోయాడు అన్నట్టుగా పరిగెట్టుకుంటూ వచ్చేసి వికెట్ కీపర్ని కౌగిలించేసుకుంటాడు. మిగతా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ వచ్చి గుమిగూడిపోతారు. కొద్దిగా ఆత్మబలం తక్కువ ఉన్న బ్యాట్స్మెన్ అయితే నిజమే కాబోల్సి అని చెప్పి వాడు బ్యాక్ పివిలియన్కి వెళ్ళిపోతాడు. అంపైర్ కూడా నాకెందుకు లేని నిమ్మలంగా నిలబడతాడు. అలాగా అది టెక్నిక్. అదేమిటి అంటే మానసికంగా అందరినీ దెబ్బతీయడం, రెండవది బాధించడం, మూడవది ఏమిట్రా అంటే ఏమీ లేకపోయినా అక్కడ ముందరే సెలబ్రేట్ చేసేసుకోవడం. దిస్ ఆర్ ఆల్ మాయా విద్యలు. ఇవన్నీ ఏమిట్రా అంటే, అందుకని అయిపోయింది ఇదిగో అని చెప్పేసి గట్టిగా అరిచేశాడు వాడు. ఏమాత్రం చలనం లేకుండా రణభూమి యందు పడియున్న రామలక్ష్మణులను చూసి ఇంద్రజిత్తు తన దెబ్బకు వారు పూర్తిగా అసువులను కోల్పోయినట్లుగానే తలంచాను. వాళ్ళందరూ అలా అనుకున్నారు. పాపం నమ్మేస్తారు ఎవరన్నా. ఎక్కడో ఏ మిడాఫో ఎక్కడో నిలబడి ఉన్న ఫీల్డర్ అలా కరెక్ట్ అనుకుంటాడు, వాడు పరిగెట్టుకుంటూ వస్తాడు. వాళ్ళకే మాయ కూడా ఉంటుంది. అది ఏమిటి బాబు, నిజమే అనుకుంటారు వాళ్ళు కూడా. యుద్ధమున ఘటికుడైన ఇంద్రజిత్తు హర్షముతో పొంగిపోయి రాక్షసులను అందరినీ సంతోషపెట్టుచూ లంకానగరమున ప్రవేశించాడు. వెంటనే మరి తండ్రి గారికి చెప్పేయాలి కదా వార్త. సో అలా కూడా ఉంటుంది లెక్క. రామలక్ష్మణయోర్ దృష్ట్వా శరీరే సాయకైశ్చితే సర్వాణి చాంగోపాంగాని సుగ్రీవం భయమావిశత్. తమువాచ పరిత్రస్తం వానరేంద్రం విభీషణ స బాష్పవదనం దీనం శోక వ్యాకులలోచనం. అలం త్రాసేన సుగ్రీవ బాష్పవేగో నిగృహ్యతాం. ఏవం ప్రాయాణ యుద్ధాని విజయో నాస్తి నైష్ఠిక. రామలక్ష్మణుల శరీరముల యందలి అవయములన్నీయును బాణములచే బంధింపబడి ఉండుట చూచి సుగ్రీవుడు మిగుల భయకంపితుడయ్యాడు. భయగ్రస్తుడై దీనుడై ఉన్న వానరేంద్రుని యొక్క ముఖము కన్నీటితో తడిసిపోయింది. శోక కారణంగా ఆయన చూపులలో కలవరపాటు ద్యోతకమవుతున్నది. ఆయనకు ధైర్యం చెబుతూ విభీషణుడు ఇలా అన్నాడు. అలం త్రాసేన సుగ్రీవ బాష్పవేగో నిగృహ్యతాం. ఏవం ప్రాయాణ యుద్ధాని విజయో నాస్తి నైష్ఠిక. స శేషభాగ్యత అస్మాకం యది వీర భవిష్యతి. మోహమేతో ప్రహాస్యేతే మహాత్మానో మహాబలౌ. పర్యవస్థాపయాత్మానం అధానం మాం చ వానర. సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. బంగారం లాంటి మాట అన్నాడు ఆయన. మిత్రమా సుగ్రీవ, భయమును వీడుము, కన్నీళ్లు పెట్టుకోవద్దు. యుద్ధములలో ఇట్టి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. దీనితో శత్రువులు జయించినట్లు కానీ మనము అపజయము పాలైనట్లు కానీ అనుకోవడానికి వీల్లేదు. ఏమాత్రముగానైనను మన అదృష్టము మిగిలియున్నచో మహాబలశాలులైన ఈ మహాత్ములు ఇరువురును ఇట్టి మూర్ఛ స్థితి నుండి తేరుకుంటారు. ఓ వానరరాజా, ఇక నిన్ను నీవు నిగ్రహించుకోవయ్యా. అంతేకాదు, శరణాగతుడనైన నాకును ధైర్యము చెప్పు. సత్యముపై విశ్వాసము గల వారికిని ధర్మ నిరతులకును మృత్యు భయము ఉండదు కదా అన్నాడు. ఈ ఒక్క మాట మూట కట్టుకోవడమే కాదు, నోట మెదలుతూ ఉండాలి. దీని ప్రభావం ఎంత గొప్పదంటే, సత్యవ్రతం ఈ శ్లోకం చెప్పుకున్నాం మనం. సత్యచ్చ సత్యం వృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే. సత్యచ్చ సత్యం వృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. భాగవతంలో వస్తుంది. ఇక్కడ లైన్ ఏంటండి? సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. చాలామంది అడిగారు, ఏమండి ఆ శ్లోకం ఇచ్చి 11 సార్లు పారాయణ చేయమన్నారు, ఏమిటి దాంట్లో విశేషం? ఇప్పుడు సందర్భం వచ్చింది మీకు. పర్యవస్థాపయాత్మానం అనాథం మాం చ వానర. సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం అన్నాడు విభీషణుడు. సత్యము ధర్మము పట్ల అనురక్తి,
అనురక్తి అంటే అవి లేకుండా నేను లేను అనే భావనని అనురక్తి అంటాం. నేను 365 రోజులు 24/7 ఆ రెండిటి గురించే ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి నేను వాటి పట్ల అనురక్తుడను అని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితికి రావాలి మనిషి. అంటే సత్యము ధర్మము ఈ రెండిటిని ఏదైతే చెబుతుందో, ఏ పురాణం చెబుతుందో, ఏ శాస్త్రమైనా చెబుతుందో అది శాస్త్రం కానీ పురాణం కానీ అవుతుంది. కానీ ఎందులో అయితే ఈ రెండిటి గురించి కనిపించట్లేదో అది నాకు అనవసరం అని చెప్పుకోవచ్చు. వైదిక వాంగ్మయానికి మూల స్తంభాలు రెండే, సత్యము ధర్మము. మీరు ఏదైనా చెప్పండి, ఈ రెండింటిని ఎలా పొందాలో ఆ మార్గాలని చాలామంది చెప్పారు. ఎస్, కానీ వాటి వైపు ముందర నువ్వు ఎలా ప్రయాణం కట్టాలో దానికోసం చాలా విషయాలని చెబుతూ అసలు మీ గమ్యం ఏమిటో దానిని చెప్పకుండా విస్మరించడం కూడా చాలామంది పెద్దలు చేశారు, చేస్తున్నారు. అది చాలదండి. మీరు ప్రజలకి ఫస్ట్ సత్యము ధర్మం వైపు మీరు మీ యాటిట్యూడు మీ అప్రోచు ఎలాగ అటువైపు రీఓరియంటేషన్ చేసుకోవాలన్నది చెప్పవలసిన ధర్మం మీకు ఉంటుంది. వాటిని పక్కన పెట్టేసి వాటికి వెళ్ళే మార్గం మీదే వాళ్ళని నిలబెట్టేసి ఈ మార్గమే చాలు నీకని ఎంతసేపు చెప్పినా ఉపయోగం ఉండదు. దానివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉన్నది. పీపుల్ గెట్ ఎంటాంగిల్డ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్. షార్ట్ కట్స్ ఉన్నాయి అనుకుంటారు, లేవండి. సాధన మార్గంలో షార్ట్ కట్స్ లేవు. సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. ఇక్కడ ఇంతాక నేను చెప్పిన విషయం నాగమయైశ్చరై ఆ శరజాలంతో ఎలా అయితే బంధింపబడ్డారో వాళ్ళు ఎందుకు బంధనంలోకి కావాలని వెళ్ళిపోయారో అన్నది ధర్మపరమైన విషయాన్ని నేను ప్రస్తావించాను అక్కడ. ఇక్కడ చెప్తున్నాడు విభీషణుడు, రామాయణం ఎంత గూఢమైనది అంటే మీకు యూ కెనాట్ సీ వన్ ఏరియా ఇన్ ఐసోలేషన్. యూ హ్యావ్ టు రీవిజిట్ ది పాస్ట్ అండ్ ఆల్సో హ్యావ్ అన్ ఐ ఆన్ ద ఫ్యూచర్. అప్పుడు సమగ్రంగా మీకు అర్థమవుతుంది, లేకపోతే కొన్ని చిక్కులు వస్తాయి. ఏముక్త్వా తతస్తస్య జలక్లిన్నేన పాణినా సుగ్రీవస్య శుభే నేత్రే ప్రమార్జ విభీషణ. వాళ్ళు ఆ విధంగా కావాలని బంధింపబడకపోతే, మీరు ఇంకోటి చూడండి, ఆంజనేయుడిని బ్రహ్మాస్త్రంతో బంధించారు, కావాలని బంధింపబడ్డాడు. బ్రహ్మదేవుడికి ఆయన గౌరవం చూపించాడు, ఆయనకి ఉంది ఆ వరం, బ్రహ్మాస్త్రం వల్ల ఆయనకి ఏం కాదు. కానీ రెండు విధాలుగా చాలా తెలివిగా వ్యవహరించాడు. మహానుభావుడైన బ్రహ్మదేవుడికి గౌరవం చూపిస్తున్నట్లుగా ఒక విధంగా ఉంటుంది, రెండవది కావాలని బంధింపబడి ఒకసారి ఆ రావణాసురుణ్ణి కూడా చూసి వెళ్ళొచ్చు అని అక్కడికి వెళ్ళాడు. చూడండి, ధర్మాత్ములు రక్షితా జీవలోకస్య ధర్మస్య స్వజన్మస్య పరంతప. స్వజనస్య పరంతప అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే వరాలు ఇచ్చారో వాటిని ఉల్లంఘించరు. అక్కడ ఉల్లంఘింపబడితే గనక ఇక్కడ లోపం ఏర్పడుతుంది, ఇక్కడ ఈయన శక్తి క్షీణిస్తుంది. అందుకని ఈ లైను సత్యధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం. ఏమండి, రక్తసిక్తములైపోయే ఇద్దరి దేహాలు అయినా బంధింపబడ్డారు, భయం లేదా వాళ్ళకి? ఎందుకండి భయం? అసలు ఇక్కడ గూఢమైన రహస్యం ఏమిట్రా అంటే, మేము బంధింపబడినది ఈ ఈ దిక్కుమాలిన శరముల వల్ల కాదు, మేము బంధింపబడ్డది
ధర్మము వలన మేము ధర్మానికి కట్టుబడి ఉన్నాము. కట్టేసే ఉంది ధర్మం మమ్మల్ని. ఎలా కట్టేసింది అంటే మమ్మల్ని కాపాడేందుకు కప్పేసింది మమ్మల్ని. దట్ ఈస్ ద ఇష్యూ దేర్. అంతేగాని దేనికోసమైతే మేము ఇంత దూరం వచ్చామో అది మమ్మల్ని కాపాడుతోందని మాకు తెలిసినప్పుడు మాకేంటండి భయం. తతస్సలిలమాదాయ విద్యయా పరిజప్య చ సుగ్రీవ నేత్రే ధర్మాత్మా సమమాచ విభీషణ. తన చేత్తో సుగ్రీవుని నేత్రములను శుభ్రంగా తుడిచేసి రాక్షస మాయలను కనిపెట్టునట్లు చేయగల మంత్రాన్ని జపించాడు విభీషణుడు. ఆ మంత్రపూత జలములతో సుగ్రీవుని నేత్రములను శుభ్రపరిచాడు. అతడు ప్రజ్ఞాశాలి అయిన ఆ కపిరాజు యొక్క ముఖమును తుడిచిన అనంతరం ఎట్టి తొట్టుపాటు లేకుండా సమయానుకూలంగా ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, నా కాలః కపిరాజేంద్ర వైక్లవ్యం అనువర్తితుం అతి స్నేహోప్యకాలేస్మిన్ మరణాయోపకల్పతే తస్మాదుత్సృజ్య వైక్లవ్యం సర్వకార్య వినాశనం హితం రామపురోగాణాం సైన్యానాం అనుచించతాం. 30 సార్లు మూట కట్టుకోవలసిన శ్లోకాలు. ఇది అధైర్యపరుడకు సమయం కాదు. అతి ప్రేమను చూపుట వలన మృత్యువు చేరువయగును. అధైర్యము వలన సమస్త కార్యములను దెబ్బ తినును. కనుక దానిని విడిచిపెట్టు. ధైర్యమును అవలంబించి శ్రీరామునకును ఆయనను శరణుజొచ్చిన వారికి వానర యోధులందరికీ మేలు కలుగునట్లు ఆలోచించు. లేదా రామలక్ష్మణులు మూర్ఛ నుండి తేరుకొన వరకు వారిని రక్షించుకొనుచు ఉండవలెను. స్పృహ వచ్చిన పిమ్మట ఆ రామలక్ష్మణులు మన భయమును పోగొట్టగలరు. ఈ అస్త్రబంధనము వలన రామలక్ష్మణులకు ఏమియును కాదు. చూడండి, అథవా రక్షతాం రామో యావత్ సంజ్ఞా విపర్యయ లబ్ధ సంజ్ఞౌ హి కాకుస్థౌ భయం నో వ్యపనేష్యతః. తస్మాత్ ఉత్సృజ్య వైక్లవ్యం సర్వకార్య వినాశనం హితం రామపురోగాణాం సైన్యానాం అనుచించతాం. జ్యోతిష శాస్త్రంలో క్లీబయోగం అని ఒకటి ఉంటుంది. ఇది అవయోగం. వైక్లవ్యం అన్న పదం వచ్చింది ఇక్కడ. క్లీబయోగం అంటే బుధుడిని శని సమసప్తకంలో అంటే సప్తమ దృష్టిలో చూస్తే గనక ఆ వ్యక్తికి వైక్లభ్యం అంటే బలహీనత అనేది ఏర్పడుతుంది అన్నది, అంటే బుధుడి యొక్క బలాన్ని మొత్తం హరించేస్తాడు అన్నది జ్యోతిష శాస్త్రంలో ఒక మాట ఉంది. దీనికి విరుగుడు ఏమిటి అన్నది కూడా ఉన్నది. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా అలా ఉంటే వాళ్ళేం భయపడిపోక్కర్లేదు. ఫస్ట్ ఏమిట్రా అంటే జాతకంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి. వాటిని విస్మరించి రీడింగ్ ఇవ్వకూడదు. ఈ బుధుడు అనేవాడు ఎవరి చేతనో, సామాన్యంగా రవి బుధుడు శుక్రుడు కలిసి ఉంటూ ఉంటారు. ఎవరి చేతనైనా కలిసి ఉండడం కానీ లేకపోతే ఎవరి చేతనైనా వీక్షింపబడడం కానీ జరగాలి. వాడిని ఇండిపెండెంట్గా వదలకూడదు. వాడు అలాంటిది ఏదీ లేకపోతే వాడి వల్ల సమస్య ఉంది. ఆ శాస్త్రాన్ని కూడా క్రోఢీకరించి అన్వయించి చెప్పాలి. సో శని వలన దృష్టి ఏర్పడడం, ఒకవేళ ఆ లగ్నానికి గనక బుధుడు మ్యాలఫిక్ అయితే, అశుభగ్రహం గనక అయితే, శని ద్వారా వీక్షింపబడడం ఆ జాతకుడికి చాలా గొప్పతనం ఇస్తుంది, అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఆ జాతకుడికి. అది వైక్లభ్యం అనకూడదు అక్కడ. అన్యథా అది క్లీబయోగం అవ్వచ్చు. చూడండి, బ్యూటిఫుల్ అనాలిసిస్ ఇక్కడ లింక్ అవుతోంది. ఎలాగా అంటే బంధింపబడమే శక్తి అవుతుంది అక్కడ. అందులో శని గనక మూల త్రికోణం స్వస్థానం అయినా ఏ కుంభం నుంచి అయినా అలా జరిగితే, కుంభంలో శని ఉండి కుంభే శని దుర్లభ అంటాడు కాబట్టి అసలు శక్తి అక్కడ డిటర్మిన్ అవుతుంది. అలా జరగడం వల్ల అది వాళ్ళకి శక్తి, అది కనబడదు అవతల పక్క వాడికి.
అజాతశత్రువు అంటారు వాళ్ళని. అటువంటి ఒక సందర్భం ఇక్కడ వచ్చింది. అథవా రక్షతాం రామో యావత్ సంజ్ఞా విపర్యయ లబ్ధ సంజ్ఞౌ హి కాకుస్థౌ భయం నో వ్యపనేష్యత. వెంకటేశ మహాత్మ్యంలో, వామన పురాణంలో శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేస్తూ గ్రహములలో బుధగ్రహం నీవు అంటారు. అంటే ఏంటంటే బుధుడు విష్ణుమూర్తి అంశ. విష్ణురరాటమస విష్ణు పృష్ఠమస విష్ణు అలాగా చెబుతారు ఆయనకి. ఆయన మంత్రమే అది. విష్ణవేత్వా అంటాడు. అంచేత శని యొక్క ప్రభావం, సూర్యపుత్రుడైన శని దృష్టి ఆయన మీద ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మాయాజాలం, ఈ ఇంద్రజాలం, ఈ దిక్కుమాలిన మాయలన్నిటికీ అధిపతులు ఇద్దరు. ఒకడు రాహువు, ఒకడు శని. శనికి రాహువుకి మంచి సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అక్కడ అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఏంటంటే మామూలుగా సూటిగా స్ట్రేట్గా వెళ్ళడం అది వాళ్ళకి నచ్చదు. ఏదో సమస్య సృష్టిస్తూ ఉంటేనే వాళ్ళకి తినదరుగుతూ ఉంటుంది. అటువంటి వాడి దృష్టి గనక బై జాతకం అంటే ఏమిటి? ద వెరీ కన్ఫిగరేషన్ ఇన్ విచ్ యు ఆర్ బోర్న్. అది బై డిఫాల్ట్ మీలో ఉంటే యూ ఆల్రెడీ హ్యావ్ ది ఇమ్యూనిటీ. సో మీ మీద మాయ పని చేయదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంచేత శ్రీరాముడికి లక్ష్మణుడికి వాళ్ళకి ఉన్న శక్తి ఏమిట్రా అంటే, ఈ మాయాజాలం వాళ్ళ మీద ఎందుకు పని చేయలేదయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పిన వివరణ. నైతత్ కించన రామస్య నచ రామో ముమూర్షతి నహేనం హాస్యతే లక్ష్మీ దుర్లభాయా గతాయుషాం. మృత్యువు శ్రీరాముని ఎన్నడును దరి చేరదు. రామలక్ష్మణుల ముఖములు కళకళలాడుతున్నాయి. మరణించిన వారి ముఖములు అలా శోభిల్లవు. నేను చేయవలసిన పనులను అన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చడి వరకు నీవు ఊరట చెందుము. అంతేగాక నీ వానర సైన్యములలో కూడా ధైర్యాన్ని నింపు అన్నాడు. తస్మాద్ ఆశ్వాసయాత్మానం బలం చాశ్వాసయ స్వకం యావత్ కార్యాణి సర్వాణి పునః సంస్థాపయామ్యహం. ఏతే హి ఫుల్ల నయనా త్రాసాదాగత సాధ్వనా కర్ణే కర్ణే ప్రకథితా హరయో హరిసత్తమా. మాంతు దృష్ట్వా ప్రధావంతం అనీకం సంప్రహర్షితుం త్యజంతు హరయస్త్రాసం భుక్త పూర్వామివ స్రజం. హరివరా చూడు, ఈ వానరులు అందరూ భయంతో తొట్టుపడుచు బిత్తర చూపులతో దిక్కులు చూస్తున్నారు. పారిపోవాలనుకుంటున్నారు. నన్ను చూచి ఇంద్రజిత్తునుగా తలంచి ఈ వానర సైనికులు పరుగులు తీస్తున్నారు. వారిలో ధైర్యోత్సాహములు నింపవయ్యా. వాడుకొనిన పూల మాలను వలె వీరు భయమును వీడుదురుగాక. సమాశ్వాస్యతు సుగ్రీవం రాక్షసేంద్రో విభీషణ విధృతం వానరానీకం తత్ సమాశ్వాసయత్ పునః. ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశ నగరీం లంకాం పితరం చాభ్యుపాగమత్. తత్ర రావణమాసీనం అభివాద్య కృతాంజలి ఆచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. మహామాయావి అయిన ఇంద్రజిత్తు తమ సమస్త యోధులతో కూడి లంకానగరమును ప్రవేశించి తండ్రి యొద్దకు చేరాడు. అక్కడ కూర్చున్న రావణాసురుడికి నమస్కారం చేసుకున్నాడు. రామలక్ష్మణులు హతులైరి అని వార్తను తెలిపి తండ్రికి ప్రియమును గూర్చాడు. వాడు ఉత్పపాత తతో హృష్టపుత్రం చ పరిశస్వచే రావణో రక్షసాం మధ్యే శ్రుత్వా శత్రూనిపాతితౌ ఉపాఘ్రాయ మూర్ధ్యేనం పప్రక్ష ప్రీతమానస. దగ్గరగా తీసుకుని ఒక్కసారి తల నిమిరాడు రావణాసురుడు. పృచ్ఛతే చ యథావృత్తం పిత్రే సర్వం న్యవేదయత్ యథా తౌ శరబంధేన నిశ్చేష్టౌ నిష్ప్రభౌ కృతౌ. చూడండి ఏం చెప్పాడు. ఏమైందయ్యా, ఎలా చేశావు అని చెప్పమన్నాడు.
యథాతౌ శరబంధేన నిశ్చేష్టౌ నిష్ప్రభౌ కృతౌ అని చెప్పాడు క్లియర్గా. ఇంద్రజిత్తు చెప్పిన మాట రావణాసురుడికి ఏమిటి? శరబంధము చేత నేను వాళ్ళని నిశ్చేష్టులుగా చేసి వచ్చాను అని చెప్పాడు. అంతేగాని నాగాస్త్రం వలన నాగబంధం అన్న మాట కూడా చెప్పలా. సహర్ష వేగానుగతాంతరాత్మా శ్రుత్వా వచస్తస్య మహారథస్య జహౌ జ్వరం దాశరథే సముత్థితం ప్రహృష్య వాచాభినందపుత్రం. మహాయోధుడైన ఆ ఇంద్రజిత్తు యొక్క మాటలను వినిన పిమ్మట రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. శ్రీరాముని కారణంగా పట్టి పీడించుచున్న చింతా సంతాపములు అతని నుండి తొలగిపోయాయి. వెంటనే కుమారుణ్ణి ఎంతగానో ప్రశంసించాట రావణాసురుడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే షట్చత్వారింశः సర్గः. శ్రీరామచంద్రశ్రిత పారిజాత సమస్త కళ్యాణగుణాభిరామः సీతాముఖాంబోరుహజంచరీకः నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.